या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। చిరుగాలిలా
1969లో ఫస్ట్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంచెలంచెలుగా డిగ్రీ కాలేజ్ అభివృద్ధి చెంది ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులు నడుపుబడుతున్నవి. ఫస్ట్ ఇక్కడ 2003లో మొదటి పీజీ కోర్సుగా 24 మందితో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ మాధవరం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు మాకు హెచ్ఓడిగా డాక్టర్ సురేంద్ర బాబు గారు వ్యవహరించారు. స్టాఫ్గా డాక్టర్ మోహన్ గారు, అనిల్ గారు, అన్నమల్లి మేడం, పద్మజ మేడం, గోలి శ్రీనివాసరావు గారు, కుటుంబరావు గారు వ్యవహరించారు. డాక్టర్ సురేంద్ర బాబు గారు యూనివర్సిటీస్ క్యాంపస్ నుంచి బెస్ట్ ఫ్యాకల్టీస్ని స్పెషల్ క్లాసెస్ కోసం అలాట్ చేసి మా అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. ఈరోజు అనగా 20 సంవత్సరాల తర్వాత ఇలా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ అవర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ హరికృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నెక్స్ట్ అవర్ సెక్రటరీ ఆర్టీఎస్ శ్రీ వి విజయ్ చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. నెక్స్ట్ ఫార్మర్ ప్రిన్సిపల్ డాక్టర్ టి గోపిచంద్ర స్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను ఇక్కడే చదివాను. 2000 నుంచి 2005 వరకు 2002 2003 డిగ్రీ చదివాను సార్. అండ్ 2004-05 ఎంఎస్సీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ అండి. సో ప్రజెంట్ నేను ఇప్పుడు మెట్రో ల్యాబ్స్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ మేనేజర్ క్యూఏ డిపార్ట్మెంట్లో. నేను ఇక్కడ డిగ్రీ 2000 నుంచి 2005 పీజీ కూడా ఇక్కడే చేస్తున్నానండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నానండి ప్రజెంట్ రేపల్లో. థ్యాంక్ యూ. నేను ఊరు జిల్లాపల్లి. నేను శ్రీ చైతన్య కళాశాల దానిలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మా తండ్రి గారి పేరు కోదండ రామయ్య, అమ్మగారి పేరు వెంకటలక్ష్మి. సో నేను పనిచేసే కాలేజీలో మెయిన్గా జైల్ మెయిన్స్ అలాగే నీట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను. నేను మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ వర్క్ చేస్తాను. Clearly, చెప్పాలంటే I'm aware of chemistry. Thank you. నేను ఈ కాలేజీలో పీజీ చదివాను. నేను కెనడాలో
నేను ఈ విషయాన్ని ఇక్కడే ఫస్ట్ డే చెప్పడం కాదు, మా ఆఫీస్లో కూడా ఎప్పుడు చెప్తానే ఉంటాను. నా కెరియర్లో టర్నింగ్ పాయింట్ వచ్చేసి నేను డిగ్రీ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం అని భావిస్తున్నాను. ఆ తర్వాత డిగ్రీ పీజీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఇక్కడే నేను 6 months మా జూనియర్స్కి లెక్చరర్గా చెప్పాను. తర్వాత దివీస్ ల్యాబొరేటరీస్లో జాయిన్ అయ్యాను. సో ఫార్మా సైడ్ వెళ్ళాను. అక్కడ 10 months అయిన తర్వాత 2006 October 26 నేను జీవీకేలో జాయిన్ అయ్యాను యాజ్ ట్రైనింగ్ కెమిస్ట్. 2016లో పిహెచ్డి త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. 2022లో థీసిస్ సబ్మిట్ చేసి ఐ హావ్ కంప్లీటెడ్ మై డాక్టరేట్. బట్ నేను ఏదైనా సాధించాను అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ నాకు ఈ కాలేజ్. సో అందరికీ నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ సపోర్ట్. నెక్స్ట్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అప్పుడు 24 మంది మేము చదువుకున్నాము, పీజీ కంప్లీట్ చేశాము. దానిలో ఒకరు సూర్యనారాయణ గారు, మా ఫ్రెండ్, ఈజ్ వెరీ నైస్ పర్సన్ ఆల్సో. డ్యూ టు హెల్త్ ఇష్యూస్ ఆయన మరణించడం జరిగింది. ఒక 1 minute మనమందరం ఆయనకి సంతాపాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాలేజ్ గురించి అండ్ మాకు మీ విలువైన సలహాలు చాలా అవసరం. ఫస్ట్ మీ సలహాలను ఇవ్వవలసిందిగా విజయ్ చౌదరి గారిని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది. ఒక విధంగా చాలా తక్కువ మంది వచ్చారు. అందరూ వస్తే పిల్లలకి వస్తే బాగుండేది. రీసెంట్గా మొన్న 77-81 ఇంటర్ డిగ్రీ బ్యాచ్ స్థలపల్లిలో గెట్ టుగెదర్ అయ్యారు. ఆ రోజు గెస్ట్గా ఇచ్చారు. వాళ్ళు 90 మంది ఉంటే దగ్గరగా 17 members వచ్చారు. అట్లాగే మీకు 24 మంది 20 మంది వస్తారని నేను అనుకున్నాను. అని అంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళు పొందాయి, దానివల్ల రాలేకపోయారు. కానీ ప్రతి సంవత్సరం కానీ 2 రోజులకు ఒకసారి గెట్ వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. యాజ్ ఎ సెక్రటరీ కరెస్పాండెంట్గా నేను వచ్చినాక నేను 77-81 బ్యాచ్ ఇంటర్మీడియట్ డిగ్రీ. నా ఫ్రెండ్స్ అందరూ టచ్లోనే ఉన్నారు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ అందరూ టచ్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ రండి నేను చేస్తాను, మీరు ఎవరు ఖర్చు పెట్టద్దు, నేను చేస్తాను ఇక్కడ అంటే ఒక్కరు రావడం. నేను 10 సంవత్సరాలు అయింది కళాశాల ట్రెజరీగా రావడం, సెక్రటరీ కరెస్పాండెంట్. మా గురువు గారు మీ అందరికన్నా సార్ నాకు ఎక్కువ, ఎందుకంటే మొదటి క్లాస్ నాకే వచ్చారు. ఆయన 77లో మొదటి క్లాస్ నాకే చెప్పింది. ఆయన నాకు తండ్రి కన్నా మా నాన్నగారిదైనా. ఆ తర్వాత నేను ఈ కాలేజీకి వచ్చినాక ఆయన్నే గురువు దైవంగా చూస్తున్నాను. ఇవాళ నేను గొప్ప కాదండి, గొప్ప చెవట్లు ఆయన ఏదో చేస్తారనే కాదు. ఇక్కడ ఇవాళ డాక్టర్ నారాయణ వెంకటకృష్ణ కానీ, ఉమామూర్తి గారి కానీ చేసిన కళాశాలలో నేను యాజ్ యావరేజ్ స్టూడెంట్గా ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి సార్ 2 సంవత్సరాలు కష్టపడ్డాను సెక్రటరీ కరెస్పాండెంట్గా చేయాలని. కానీ నా గురించి దగ్గరగా నేను కనపడకుండా 1 year ఎస్ఆర్కే ప్రసాద్, కీర్తి చేసిన ఎస్ఆర్కే ప్రసాద్ గారు కానీ, రాజేశ్వరి కానీ నా గురించి ఎంక్వైరీ చేసి సార్ ప్రోత్సాహంతో నేను ఈరోజు ఇక్కడ
అది కళీ కష్టాలు చదువుతుంది. ఇది నా పూర్వజన్మ సుఖులతో ఈ కళాశాలకు రావడం. ఇప్పుడు మీకు తెలియదు లేదు, చాలా ఎజెన్సీగా ఉంది కాలేజీ నడపడం అనేది. అప్పుడు మనం చదువుకునేప్పుడు గురువుని చూస్తే అంత దూరం వెళ్ళేవాళ్ళం. ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయంటే నెట్టుకుంటారు. అసలు చాలా కష్టంగా ఉంది నడపడం అనేది. ఏదో ఆయన తీసుకొచ్చారు కానీ రకంగా మనకి ఈ కాలేజీ మీద ప్రేమతో నేను ఇక ముందు కూడా రీసెంట్గా 3 years అవుతుంది. రేపు 28వ తారీఖు జనవరి అంటే ఎగ్జిక్యూటివ్ మీటింగ్, దాంట్లో చంద్రబాబు గారు చెప్పాలంటే అనుకుంటారేమో. రకంగా గోపిచంద్ర గారికి కూడా చెప్పాను, ఇక నేను చేయలేదనే పరిస్థితుల్లో ఉంటే కాదు, లేకపోతే బాగుండదు అని వాళ్ళు చెప్పడం ఇందాకే చెప్పడం జరిగింది. కానీ చాలా ఐడియాస్ ఫేస్ చేస్తున్నాను. ఇక నడపడం అనేది చాలా కష్టం, ఫైనాన్స్ కానీ ఏమైనా కానీ. అందుకే ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే నా గురించి నా సొంతవారి పనులు 77 to 81 ఇక్కడ చదివాను. యాజ్ ఏ ఎడ్యుకేషన్గా కాకుండా స్పోర్ట్స్లో నేను ఎవరికైనా వచ్చి అంటే స్పోర్ట్స్లో నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. నేను ఈ కళాశాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఆ రోజుల్లో 78-79లో ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం, అయితే ప్లేయర్గా క్రికెట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రోత్సాహం మన ఫిజికల్ డైరెక్టర్ కీర్తి చేసి సీతారామరెడ్డి గారి ప్రోత్సాహంతో కబడ్డీ కూడా విధానం జరిగింది. ఆ రోజుల్లో కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ మంచి దేశంలో ఉండేవాళ్ళం మనం హై స్కూల్లో. ఆ తర్వాత మన ఇద్దరు బాబులు, ఓ బాబు పెద్దబాబు డాక్టర్ కృష్ణ చైతన్య లేఖలోనే జనరల్ సర్జన్, బాగా మంచి ప్రాక్టీస్. మా బచ్చన్ బాబు కూడా అక్కడే ఉంటారు. ఆ ప్రోత్సాహంతో అట్లా ఉన్నంగా కీర్తి చేసి లక్ష్మీనారాయణ గారిని సెక్రటరీ రెస్పాన్సిబిలిటీగా చేశారు ఈ కళాశాలకి. ఆ టైంలో సార్ మా రిలేషన్ అవ్వడం, ఆ టైంలో నన్ను చంద్రబాబు గారు ఎక్కడ కనపడినా రావాలి కాలేజీకి, మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలని చెప్పడం నేను రావడం జరిగింది. నేను మామూలుగా 2015లో ఎంటర్ అయ్యాను అది ట్రెజరర్గా. 7 సంవత్సరాలు సారాతో సాధారణంగా కూర్చొని అన్నీ నేర్చుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా కీర్తి చేసి లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోవడం. తర్వాత 2021 అనుకున్నాను సత్య ప్రసాద్ గారు, ఆయన కూడా కరోనా టైంలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో సార్ నన్ను కష్టపడి సెక్రటరీగా రాజేశ్వరి గారికి తీసుకురావడం జరిగింది. అలా ఆ పరంపరలో నేను వచ్చిన తర్వాత నాకు చేతైనంత వరకు ముందుకు తీసుకెళ్తున్నాను కళాశాల. అదే స్పోర్ట్స్లో ముఖ్యంగా మొన్న మన కాలేజీ చరిత్రలో 56 సంవత్సరాల సుదీర్ఘ కాలేజీ చరిత్రలో మన స్టూడెంట్ కోరల్ కాలేజీ నుంచి నేషనల్స్కి పార్టిసిపేట్ చేసి మొన్న రీసెంట్గా గోల్డ్ కొట్టింది. గాయత్రి వాటర్ స్పోర్ట్స్ అండి. అలా నేషన్స్ కొట్టినాక ఆ పాపకి భారీగా స్పోర్ట్స్ డే సన్మానం చేయడం కూడా జరిగింది. కాలేజీ తరపునే ఆ పాపని తీసుకొచ్చింది అమలేశ్వరి చెప్పాలి. బాగా నాగాలంగా అమ్మాయిది. ఫ్లైట్ టికెట్ కూడా నేషనల్స్ వెళ్తాను, ఫ్లైట్ టికెట్ కూడా లేకపోవడం చాలా ఇబ్బంది పడి అమలేశ్వరి నా దగ్గరికి రావడం, దగ్గర ₹1,00,000 కావాలి అని చెప్పగానే నేను ఆ పాపను నమ్మగానే ఫాదర్ని నమ్మని మా ఎయిడ్ స్టాఫ్ ప్రిన్సిపల్ కానీ లేడీ స్టాఫ్ని పిలిచారు. మీటింగ్ చేసి ఏం చేద్దామంటే అందరూ సపోర్ట్ చేశారు. మేనేజ్మెంట్ అందరూ ₹2,00,000 అమ్మాయిని పంపడం, అమ్మాయిని పంపినందుకు అమ్మాయి నేషనల్స్ గోల్డ్ కొట్టేది. అలా ఇప్పుడు వేషాయికి వెళ్ళింది.
రీసెంట్గా అన్ఫార్చునేట్లీ కోల్పోతుంది కాబట్టి ఆ పోటీని కట్టుకోలేకపోయింది. రీసెంట్గా రాత్రి నాకు ఫోన్ చేసింది, సారీ సార్, ఈసారి అంటూ వెళ్తే గ్యారంటీగా మా కాలేజీకి మెడల్ తెస్తాను అని చెప్పడం జరిగింది. అలా ఇక స్పోర్ట్స్లో ఈ సంవత్సరం ఈ 4 సంవత్సరాలు నేను సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నాగార్జున చూసి మెడల్స్ అన్నీ మనకే. ఈ ఏడు సిల్వర్ 13 మెడల్స్ కొట్టారు మన కాలేజీ. అలా ఇక అందువరకు స్పోర్ట్స్ తర్వాత అకాడమిక్ నేను సెక్రటరీ కరెస్పాండెంట్ టైంలో ఇంటర్మీడియట్ దగ్గరగా 80కి పడిపోయింది. దృష్టి ఏం చేయాలని చేసి పిల్లలు అందరినీ మోటివేట్ చేసి స్టాఫ్ని చేస్తే నిరుడు 220% అయ్యారు. ఈ ఇయర్ కూడా బ్రహ్మాండంగా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఇయర్ కూడా దగ్గరగా 253 అవుతారు. ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ కూడా బాగుంది. ఆల్రెడీ పీజీ కూడా ఎంసీఏ సార్ సపోర్ట్తో ఎంసీఏ కంప్యూటర్స్ కొత్తగా లాంచ్ చేయబోతున్నాం. అది కూడా ఫైనాన్స్ అది టైట్ అయినా కానీ మేడం సపోర్ట్తో చేస్తున్నాం. అలా యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్గా నాకు చేరినంత వరకు కళాశాల మొదలు తీసుకెళ్తానని మీ సభాముఖంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా నేను ఫైనాన్స్ గురించి మాట్లాడాను. ఎప్పుడన్నా మీకు వీలు దొరికితే వచ్చి మా పిల్లలకి డిగ్రీ పీజీ కానీ మోటివేటెడ్ క్లాసెస్ చెప్తే బాగుంటుంది. ఒక్కసారి నేను అందరూ ఆలోచించండి. మన కళాశాలకు నేను స్టూడెంట్ చదివారు కాబట్టి కళాశాలకు ఏదో ఒకటి చెయ్యాలన్నా మీరు దగ్గరగా ఉన్న కొంతమంది ఇప్పుడు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎప్పుడన్నా మీరు విలేజెస్కి వచ్చినప్పుడు మా ప్రిన్సిపల్కి కానీ నాకు కానీ ఫోన్ చేస్తే నేను వచ్చి మోటివేట్ క్లాసెస్ ఇవ్వండి. మీకు వచ్చిన పరిజ్ఞానం మా పిల్లలకు కూడా కాలేజీ అందజేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యోగీజన్ స్వామి గారికి, గురు సురేంద్ర బాబు గారికి, అలాగే మా హరికృష్ణ గారికి, మా ఫ్రెండే ఇక్కడ ఎవరో అనుకున్నాను మాస్టర్ దొరుకుతుంది నాకు ఇద్దరికే పరిచయం బాగా. అలాగే అమ్మవారికి ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ఆర్టీఎస్ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వేదిక పైన ఆసీనులైనటువంటి కళాశాల కరెస్పాండెంట్ విజయసాగర్ గారికి, డాక్టర్ కాసాన్ సురేంద్ర గారికి, ప్రిన్సిపాల్ హరికృష్ణ గారికి, మాస్టర్ మోహన్ రావు గారికి, దిగువన ఆసీనులైనటువంటి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతాభివందనములు. అబ్బాయి నన్ను అడిగాడు, ఇట్లా మేము జరుపుకుంటున్నామండి, మీరు రావాలి అంటే, మీకు నాకు అసలు ఏమున్నది సంబంధం? నేను ఆ కాలేజీలో పనిచేశాను, మీరు ఈ కాలేజీలో కెమిస్ట్రీ చదివి వెళ్ళారు. బాధ రాయన సంబంధం అని ఒకటి ఉన్నది లోకంలో. ఏమిటంటే, ఒక ఆయన ఏదో పని ఊరికి వెళ్ళాడంట. వెళ్ళి బజార్ అక్కడ పల్లెని చూసుకుని తిరిగి వస్తున్నాడు. వస్తుంటే ఎండెక్కింది, ఆకలి అవుతూ ఉన్నది, భోజనం వేళ, ఇంటికి వెళ్ళడానికి చాలా ఆలస్యం అయ్యేటట్టుగా ఉన్నది. ఎక్కడ ఆగితే బాగుంటుందా అని చూశాడట. చూస్తే ఒక ఇంటికి ముందు ఒక రేపు చెట్టు ఉన్నదట. అక్కడికి వెళ్ళి గబగబా బండి ఓడదీశాడు. ఓడదీసి ఎట్లను కట్టేసి ఆ బండి మీద ఒక పెట్టి ఉంటే పెట్టి తీసుకుని ఇంట్లో లోపలికి వెళ్ళిపోయాడండి సరికాయకి. గృహ యజమాని వాకిట్లో కూర్చున్నాడు, చూస్తున్నాడు. లోపల వంటగదిలో ఉన్నది భార్య. ఈయన అనుకున్నాడు ఆమె సంబంధం చుట్టరికం కాబోలు సనువుగా వెళ్తూ ఉన్నాడని అనుకున్నాడు. ఆమెమో ఈయన బంధువు కావాలో అందుకనే
మధ్యగా గదిలోకి వచ్చాడు అని అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏమండి ఎండెక్కినట్టు ఉంది, ఆ కాళ్ళు చేతులు కడుక్కోండి అది ఇదని మరి మర్యాద కదా చేశాడు. చేసిన తర్వాత వంట చేసింది, ఇద్దరికి వడ్డించింది, భోజనం చేశారు. ఇద్దరు కాసేపు విశ్రమించి ఆ పెట్టి తీసుకుని బండి మీద తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడండి. ఎవరే ఆయన? భలేవారి తీసుకుంటామని నేను అనుకున్నాను, నాకేం తెలుసు, మరి మీరు అడగలేదా అంటే నాకు తెలియదు, లోపలికి వచ్చాడు కదా నేను చూడటం అనుకున్నాను. సరే అయితే ఇందులే ఊరుకుంటే ఎట్లా ఊరు కూడా ఏమండి మీకు మాకు ఏమిటి బంధం అన్నాడట. అంటే ఆయన అన్నాడట, యుష్మాకం బదరీ తరుహు అస్మాకం బదరీ చక్రం యూయం యూయం వయం వయం. మీ వాకిట్లో రేవు చెట్టు ఉన్నది, నా బండికి వేసినటువంటి కొమ్ములు రేవు కొమ్ములు, మీరు మీరే నేను నేనే. ఈ బాధరాయణ సంబంధం రేవు సంబంధం మీకు నాకు, ఇది చూసి నేను వచ్చాను ఇక్కడికి, అందుకన్నా ఇంకేం లేదన్నాడు. చమత్కారి. సరే మంచిదేనండి వెళ్ళండి అని సాగనంపారు. కనుక బాధరాయణ సంబంధము అంటే ఏమీ లేకపోయినా ఏదో ఒక సంబంధాన్ని పురస్కరించుకొని అక్కడికి హాజరవటం. దయచేసి మీ యొక్క ఉత్సాహాన్ని నేను భగ్నం చేయడం కాదు, కానీ మీరు ఇలాంటి సమావేశంలో పెట్టుకోదలిస్తే ఇదిగో పెద్దవారిని ఇబ్బంది పెడుతున్నందుకు మీకు సంబంధించిన వాళ్ళు మేము ఎవరిమీ కాదు. మీరు టౌన్లో పనిచేస్తూ ఉంటారు, ఒక టౌన్లో నిర్ణయించుకొని అందరూ వచ్చేటట్టుగా ఒక గంటన్న కలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఇక్కడ మాస్టర్ చెప్పినట్టుగా 24 మంది జరిగితే 12 మంది వచ్చారు. మరి మీరేదేదో మీ పరిచయం చేసేసారో అయిపోయింది, ఏం చేశారో నాకేమీ వినపడలా. ఇద్దరు మాత్రమే ఈ కాలేజీ అబ్బాయిలు చెప్పారు, అమ్మాయి ఒకటి ముఖం గుర్తుగా ఉన్నది, 3 చదివారు, కొంత బంధం ఉన్నది. మీరు 20 ఏళ్ళ తర్వాత ఇక్కడికి రావాలని కాదు, సార్ చెప్పినట్లుగా మీకు అవకాశం ఉంటే కాలేజీకి ఎప్పుడైనా రండి, మీ సలహాలు ఇవ్వండి, మీకు చేతనైనటువంటి ప్రయోజనం చేయండి. కానీ మీరు సమావేశములు ఎక్కడైనా టౌన్లో పెట్టుకుంటే ఇంతకన్నా ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నది అంటే మీ క్లాసులో మాస్టర్గా మీ పాఠాలు చెప్పేటట్టుగా మీరు వినేటటువంటి పిల్లలాగా ఉన్నారు. మీరు మా ఎంతటి వాళ్ళు అయ్యారు, మాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నారు. కనుక అలా మౌనంగా ఊరికినే కూర్చొని ఏం చదువుతూ ఉంటారా అని విందాము అనేటటువంటి దృష్టి కాదు. ఇక కరెస్పాండెంట్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎవరెవరు ఈ కాలేజీకి బాధ్యతలు వహించుతూ ఉన్నారు, నాకేమున్నది అని అనుకున్నాను అంటే, ఆయన 77-79లో చదివిన డిగ్రీ వరకు మంచి స్పోర్ట్స్ మన్. ఆ స్పిరిట్తోనే అప్పటికి కాలేజీకి చాలా ప్రైజులు తీసుకొచ్చారు. తర్వాత ఆయన క్రమేణా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉంటాడు, ఉన్నతమైనటువంటి ఆదర్శములు కలిగిన వాడు. 2006లో ప్రిన్సిపాల్ అందరూ మారిన తర్వాత వరుసలో నేనును వాటి మోహన్ రావు గారు ఆయన వచ్చారు. మేమిద్దరిని సీనియర్లు. కరెస్పాండెంట్ సుబ్బారావు గారు మీరు తీసుకోండి అన్నాడు. నాకు వద్దండి, నేను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేను, నా సబ్జెక్టు తప్పగా. హైదరాబాద్ కూడా వెళ్తాం నా వల్ల కాదు, ఢిల్లీ అసలే కాదు, ఈయనే ఎప్పటి నుంచి అయినా ఢిల్లీకి వెళ్ళేది, అక్కడ అవసరాలు చేసుకొచ్చేది. అంటే మీరు కాలేజీ నుంచి ఎక్కడికి కదలవసరంలా, ఇక్కడ ఉంటే చాలు. ఇంకొక మాట చెప్పా, ఆ మోహన్ రావు గారు 5 ఏళ్ళు ఉంటారు, నేను 2.5 ఏళ్ళకి రిటైర్ అవుతాను, కనుక మరలా ఎత్తుకోవడానికి ఆయనే పెట్టండి అన్నా. సరేలే మీరు ఆలోచించుకోండి, ఒక రోజు వ్యవధిస్తానన్నాడు. ఒక రోజు కాదు, వారం ఇచ్చినా అంతేనన్నా. ఆయన ఇచ్చారు. ఆయన 6 నెలలు అయ్యేటప్పటికి నా వల్ల కాదు, నేను చేయను అని దిగిపోయారు. మరలా అడిగారు. పెద్దవారు పెద్దగా అడుగుతూ ఉంటే దోసే లేక నేను ఒప్పుకుంటానండి, నేను ఇక్కడ ఉండి మాత్రం అడ్మినిస్ట్రేషను కాలేజీకి ఏ విధమైనటువంటి కొరత లేకుండా అడ్డు లేకుండా నేను నిర్వహించుతా, బయట విషయాలని మీరే చూసుకోవాలి. 2007 జనవరి 4న ఛార్జ్ తీసుకున్నాను. 2008 ఆగస్టులో రిటైర్ అయ్యాను. 20 నెలలు ఎలా గడిచిపోయిందో దైవానికి తెలియాలి, అప్పటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియాలి. అయిపోయింది. నా గొప్పతనం కాదు, అందరి సహకారం. అలాగే కరెస్పాండెంట్ గారుగా ఎస్ఆర్కే గారిని చేశారు, ఇంకొకరిని చేశారు, కానీ ఆయన ఎక్కడో కోయంబత్తూరులో ఉండి ఏం పరిపాలన చేస్తూ ఉంటారు. ఆయన యువకుడు,
ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఆయన వచ్చారు తగినటువంటి సమయంలో అనేక రకములైనటువంటి అభివృద్ధి కళాశాలకు తీసుకొని వచ్చారు. మనకి కాలేజీ లోపలికి రావాల్సిన కాలేజీలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి పొజిషన్లో ఉన్నాయి, బజార్లో వెళ్తూ ఉంటే కనపడతాయి. చూడండి, ఏ ల్యాబ్ ఎక్కడ ఉన్నది, దాని స్ట్రక్చర్ ఏమిటి, లైబ్రరీ ఎక్కడ ఉన్నది, దాని విధానం ఏమిటి, అన్నీ బయటే ఎగ్జిబిట్ చేశారు. తర్వాత స్పోర్ట్స్ విషయంలో అమ్మాయిని గురించి చెప్పారు. ఆ అమ్మాయి చాలా పేద కుటుంబం, సుమారుగా ₹1,00,000 పైన ఆయన ఇచ్చి స్నేహితులతో అనేక మందితో ఇప్పించి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి అన్నింటికి కూడా టికెట్లు అన్ని బుక్ చేసి బాగా ప్రోత్సహించేటటువంటి గుణం కలిగిన వారు. అయితే కొద్దిగా కంఠ సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగింది. అప్పుడే ఇసుకొచ్చింది అంటున్నారు. కాదండి, యువకులు ఇంకొకరు ఆ స్థాయికి అందుకునేవాడు దొరికే వరకు మీరు ఉండాలి అని మేము కోరుతూ ఉన్నాము. దైవాధీనము ఎవరిని ఎట్లా నడుపుతాడో కాలేజీ మాత్రము గొప్ప ఆదర్శంతో పెట్టబడింది. ఈ ప్రాంతీయులకు మేలు కలగాలి అనేటటువంటిది అది జరుగుతూనే ఉన్నది. కానీ క్షుద్రమైనటువంటి ఇప్పుడు కలుషితమైన వాతావరణము, రాజకీయ పరిస్థితులు, అలజడులు మన కాలేజీ మీద కూడా పడుతూ ఉన్నాయి. అవి పడకూడదు, వాటిల్లో మనము ఏమాత్రం తల చొప్పించకూడదు. తగినటువంటి రీతిలో మనం ముందుకెళ్ళాలి, జాగ్రత్త పడాలి, అలాంటి దుష్ట శక్తులను అరికట్టాలి సాధ్యమైనంత వరకు. ఇక అసలు గురువు అయినటువంటి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలాంటి వాడు అంటే ఆది శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు. దృష్టంతో నైవ దుష్టః త్రిభువన జఠరే సద్గురో జ్ఞానదాత. జ్ఞానమును ఇచ్చేటటువంటి సద్గురువుతో సమానమైనటువంటి వ్యక్తి, వస్తువు, దృష్టాంతము లేదు పోలికి చెప్పడానికి. ఎందుకు అంటే ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానము అంత గొప్పది. సరిదాన్ని అట్లుంచు. స్వరసచిత్త కల్వహ సమయ యదకో స్వర్ణ తం అశ్మసారః. స్పర్శవేది అని లోకంలో ఒకటి ఉన్నది. అంటే అది ఒక కణిక లాంటిది అనుకుందాం. అది ఇనుమునకు తగిలించితే దాన్ని అంతా బంగారం చేస్తారు. అది స్పర్శవేది అంటారు. అయితే ఆ స్పర్శవేది వలన తయారైనటువంటి బంగారము ఇంకొక దాన్ని మరలా మార్చలేదు బంగారంగా. అది బంగారం అవుతుంది, కానీ దీన్ని ఇంకొక దానికి తగిలించితే అది బంగారంగా మార్చలేదు. స్వీయ సామ్యం ససస్సద తథాపి సుత చరణయుగే సద్గురు స్వీయ శిష్య. గురువైనటువంటి వాడు తన శిష్యుడిని తయారు చేస్తే అతను బంగారం అవుతాడు. అతడు ఇంకా అలాంటి వారిని మళ్ళా తయారు చేస్తాడు. ఇదిగో మన మోహన్ రావు గారు లాంటి వాడు మరి ఇక్కడ చదివి వెళ్ళారు. మళ్ళీ ఎంతమందికి వచ్చి పాఠాలు చెప్పాడు, ఇంకా ఎంతమందికైనా మీరైనా చెబుతూ ఉన్నారు. కనుక స్వీయ సామ్యం అధత్యే భవతి నిరుపమః తేనవా లౌకికోపి. కనుక గురువుతో సమానమైనటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ లౌకికములో మనకి ఇంకొక దృష్టాంతము, ఉదాహరణ దొరకదు అని ఆదిశంకరులు వారు చెప్పారు. కనుక ఆ స్థాయిలో ఉన్నటువంటి మీరు అన్ని విధములా కూడా అభివృద్ధి చెంది కళాశాలకు మీ వంతుగా ఏమైనా చేయడానికి ఎప్పుడు కూడా ఉత్సుకత చూపండి. ఎక్కువసేపు మాట్లాడుతున్న భాగ్యం గారు కానీ 4 పద్యాలు కొన్ని చదువుతాను, అర్థంతో పడలేదు, చదువుతుంటే అర్థమవుతుంది. గురువులను గూడి జీవిత సారమెల్లా నేర్చుకున్నట్టి రీతని నేర్పించట పంచుకొను వెక్క మీలో జనించుట తన చెలిమి పాటించి సరదాగా చేరినారు. చదువు నేర్చితిరి మీరిట చక్కగాను వివిధ వృత్తులు చేపట్టి విశ్వమందు కాల గమనాన కలిగిన కష్ట సుఖము ముత్సతింపగ నేడిట వచ్చినారు. మీరు చెప్పాలి మీ అనుభవములు. మీరు కాలేజీలో చదివినప్పుడు ఏమి అనుభవములు, జీవితంలో ఏమి అనుభవం
ఊరికినే పరిచయం చేసుకున్నారు. మీరేమనుకోకపోతే మీరు మైకులో మాట్లాడిన దానికన్నా నేను మైకులో లేకుండా అంతకన్నా పెద్దగా చెప్పగలను. 120 మంది ఉన్నటువంటి ఇంటర్మీడియట్ క్లాసులో అది గర్వంగా గొప్పగా చెప్పడం కాదు, దైవం నాకు ఇచ్చినటువంటి వరం. కనుక మీ అందరికీ నాకొక సూచన, ధర్మ మార్గంబు ఎప్పుడు తప్పకుండా, ధర్మ మార్గంబు ఎప్పుడు తప్పకుండా, సాటి వారి సౌఖ్యములకు అడ్డుపడక, లంచగొండి రీతికి తల వంచకుండా, కాలమెల్లను సుఖరీతి గడుపవలయు. లంచగొండితనము ఎన్ని ప్రభుత్వాలు మారినా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా దేశంలో ప్రబలుతూ ఉన్నది, కానీ దాన్ని ఎవరు కూడా అరికట్టలేకపోతూ ఉన్నారు. మనంతటికి మనమన్నా నిజాయితీగా ఉంటే దేశం ఎలా ఉంటుందో, ఆయురారోగ్య భోగ భాగ్యములతోడ పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది మీరు మిత్రులను కూడి సుఖలీల మెలకుచుండి వాంఛితార్థంబు బడయనే వాంఛదేతు. మిత్రులతో కలిసి మీరంతా కూడా సుఖజీవనము సాగించవలసిందిగా నేను ఆశించుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. వేదికలు ఆశీర్లైన పెద్దలు, గౌరవనీయులు, మన కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ శ్రీ వల్లభనేని బుచ్చ చౌదరి గారికి, అలాగే పీజీ డైరెక్టర్ గారు ఎస్ఎస్ సురేంద్రబాబు గారు, ఎక్స్ ప్రిన్సిపల్ మధ్యాహ్న గోపీచంద్రరావు గారు, మోహన్ రావు గారు, అమరేష్ రెడ్డి గారు, దిగువన కూర్చున్నటువంటి ఎంఎస్సి ఇక్కడ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. నేను నా పేరు డాక్టర్ అన్నగారి హరికృష్ణ. మాది ఇక్కడ ఈ ప్రాంతంలో దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఊరు. నేను సురేంద్రబాబు గారి ఆశీస్సులతో 2001 సంవత్సరంలో ఇక్కడ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా ఫ్యాకల్టీగా అడుగుపెట్టాను. ఆ తర్వాత మరి ఇక్కడ బీసీ హాస్టల్ వార్డెన్గా, అట్లాగే మెయిన్ హాస్టల్ వార్డెన్గా మీకు పరిచయం అయ్యాయి. 2003 సంవత్సరంలో మీ బ్యాచ్లో నేను మీకు వార్డెన్గా పరిచయం అయినటువంటి వ్యక్తి, హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం. అప్పుడు కొంచెం రిజిడ్గా, స్ట్రిక్ట్గా, సీరియస్గా ఉండేటువంటి మాట నేను కొంతమంది వచ్చి ఇట్లా ఉండేవాడు అన్నారు. అప్పుడు గట్టిగానే కొంచెం లౌకికత్వం తక్కువ ఉండేది, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడిని, బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడు. బాగా స్ట్రిక్ట్గా అంటే మరి ఎంఎస్సీ విద్యార్థులకు కదా కొంచెం ఎవరికి అనేటువంటిది కోరుకుంటారు అనేటువంటి విచక్షణ కూడా నాకు ఉండేది కాదు. సురేంద్రబాబు గారు స్టడీ హాస్టల్ వారిని ఇచ్చారు. ఎంఎస్సీ అయినా, పిఎస్సీ అయినా, లేకపోతే ఇంటర్మీడియట్ అయినా 5:30 గంటలకి నేను వచ్చి మిమ్మల్ని అందరూ కూడా తలుపులు కొట్టి లేపి లేకపోతే ఉద్యోగం మీరు చిన్న చిన్న చేష్టలన్నీ కూడా చేసేవాడు. నేను డైరెక్ట్గా తలుపు కొట్టి ఇది తప్పు అని చెప్పి హెచ్చరించినటువంటి రోజులు కూడా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కుర్రాళ్ళు మీ స్థితిలో మీరు ఆ ఎంజాయ్మెంట్ కూడుకుంటారనేటువంటి కొంచెం ఆ భావన నాకు లేదు. ఆ తర్వాత కూడంత లౌకికత్వాన్ని తెచ్చుకున్నాను. తక్కువ మందితో మాట్లాడేవాడిని, తక్కువగా మాట్లాడి తక్కువగా జీవన శైలి ఉండేది. ఇప్పుడే అందరితో ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువ మంది వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎలాబరేట్. ఆ తర్వాత అంచెలంచెలుగా మనం ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్గా 4 సంవత్సరాలు చేశాను. మరి వేదిక మీద కూర్చున్నటువంటి మా కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ వల్లభనేని బుచ్చ చౌదరి గారి సారథ్యంలో 2023 సంవత్సరం జనవరి 4వ తేదీన వారి ఆశీస్సులతో నేను ఈ కళాశాల ప్రిన్సిపల్గా పదవీ బాధ్యతలు స్వీకరించడంలో వారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. మరి ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ చేశారంటే వారి ఆశీస్సులతోనే 100% నేను హ్యాపీగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడి లేకుండా నా పదవి బాధ్యతలు పూర్తి చేయడంలో, ఈ 2 సంవత్సరాలు పూర్తి చేయడంలో వారి ఎండా సహకారం మెండుగా ఉంది. మరి
మన కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ వెలవలేని బుచ్చి చౌదరి గారి గురించి ఒక వాక్యం. ఎందుకంటే కొన్ని వాక్యాలు చెప్పారు, కొన్ని వాక్యాలు చెప్పినటువంటి మీకు ఐ విట్నెస్ ఇక్కడ బిల్డింగ్ ఉంది. మేమందరం కూడా అమరీష్ రెడ్డి గారు, నేను, కరెస్పాండెంట్ గారు ఒక మీటింగ్కి వెళ్ళాము. ₹1 కోటి బొత్స ఫండ్ ఉంది. ఈ ₹1 కోటి బొత్స ఫండ్ అనేటువంటి దాన్ని మీరు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టగలిగి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తే అవుతుంది, లేకుంటే క్లోజ్ అయిపోతుంది అనేటువంటి ఒక మాట 5 minutes చెప్పాలి. మరి ₹1 కోటి బిల్డింగ్ని 5 minutes నేను కట్టడానికి రెడీ అని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ గొప్ప హృదయం కలిగినటువంటి ఏకైక చక్రవర్తి మన కరెస్పాండెంట్ సెక్రటరీ చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అలాగే చేశారు. 70 లక్షలు ఇంతవరకు దీనికి పెట్టుబడి ఎంత అయింది అనుకున్నారు? ఇప్పుడు సుమారుగా 70 లక్షలే. అది ఎంతవరకు ప్రభుత్వం నుంచి రాలి. అయినా సరే మరి వస్తుందో లేదో తెలియదు. మరి మొత్తం 70 lakhs ఖర్చు పెట్టారు. మరి రేపు మొన్నే దీన్ని గృహప్రవేశం అయిపోయింది. మరి మంచి ఔదార్య మట్టానికి కళాశాలకు సంబంధించినటువంటి సర్వీస్ చేయటంలో ఎంతకంటే ఒక నిదర్శనం మీకు ఏమైనా ఉందనడానికి ఎందుకంటే ఇక్కడ ఒక మంచి ఎఫర్ట్ అయినటువంటి కరెస్పాండెంట్ గారు మనకి దొరకటం కళాశాల అదృష్టం. ఒక స్టేజ్లో వెళ్ళిపోయింది. ఎంటర్ ఎవరు చేరేవాడు లేడు. 70 మందికి వచ్చింది. మేమందరం కబు తిన్నాం. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 672 మంది ఉన్నట్టు స్ట్రెంత్ ఒకసారిగా 72 మందికి వచ్చింది. 72 మందికి వస్తే ఏం చేయాలో తెలియదు. మన సార్ ఎఫర్ట్. ఈ సంవత్సరం 352 మంది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మళ్ళా లేపుకొచ్చారు. ఆ ఫ్లవరిష్ అనేటువంటిది ఈ కళాశాల రారాజు మన కరెస్పాండెంట్ గారు అనేటువంటిది చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు మేనేజ్మెంట్స్లో ఉంటే ఏ కళాశాల అయినా సరే శోభాయమానంగా వెదజల్లటానికి ఎక్కడైనా సరే అవకాశం ఉంటుందని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. మరి చూడండి, ఎక్కడైనా సరే బోర్డ్స్ పెట్టించారు, అందరూ స్లోగన్స్ పెట్టించారు. మళ్ళా మీకు సంబంధించి మీరు చూడనటువంటివి డిపార్ట్మెంట్స్ వైడ్ కళాశాలలో ఉన్నటువంటి అన్నీ కూడా బయటికి ఫ్లక్చువేట్ అయ్యేలాగా విద్యార్థులందరికీ లేదా ప్రజలందరికీ తెలియవచ్చేటట్లుగా మన కళాశాలలు ఇవి ఉన్నాయి అని తెలియవచ్చేటట్లుగా కొన్ని ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరిగింది. మరి వాళ్ళ ఈ కళాశాల భవిష్యత్తుకి చాలా ఆనందం. ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ముందే చెప్పారు, నేను మైక్ ఇస్తే కొంచెం ఎక్కువ మాట్లాడతాను అనేటువంటిది. అందువల్ల ముగించేస్తాను. ఎందుకంటే మీకు అవకాశం ఇవ్వాలి, మీ పక్షం కాబట్టి. నేను చాలా సంతోషం. 2003-05 సంవత్సరం బ్యాచ్లో మీరు మన కళాశాల గుర్తుపెట్టుకొని మరలా ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ చేసుకోవటం అనేటువంటి సెలబ్రేట్ చేసుకోవటం, మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి అదృష్ట భాగ్యం మాకు కలగటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళా గుర్తుపెట్టుకున్నారు. కాకపోతే మీరు నాకు తెలిసి బాగా కష్టపడేటువంటి బ్యాచ్, బాగా స్ట్రిక్ట్గా జరిగేటువంటి ఎగ్జామ్స్. నాకు కూడా చెప్పేవాడు, సార్ నాకు ఇది ఫెయిల్ అయిపోయాము. ఆ సెమ్లో ఎవరో ఒక్కడే పాస్ అయినట్టుగా కూడా చెప్పారు. అట్లా ఒక్కడే పాస్ అయ్యేవాడి, అందరూ ఫెయిల్ అయ్యేవాడి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఆ బాధలు కూడా పంచుకున్నట్టున్నారు తెలిసి. నిజమో అర్థంగా అది గుర్తుంది. అట్లాంటి స్థితి నుంచి బాగా కష్టపడి పైకి వచ్చినటువంటి విద్యార్థులు. అందువల్లే మీరందరూ కూడా ఒక గొప్ప స్థితిలో ఉండటానికి కారణం మీ కష్టమే మీ గొప్ప స్థితికి కారణం. కష్టపడ్డారు కాబట్టి గొప్ప వ్యక్తులు అయ్యారు. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ కూడా కష్టంతో కూడినటువంటి గొప్పతనం ఉంటుంది. అది మాత్రం మనం మర్చిపోవటానికి లేదు. అలాంటి మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తూ ప్రిన్సిపల్గా కాకుండా మీకు నేను కొంతమందికి ఒక గైడ్ చేసినటువంటి వార్డెన్గా నేను మీకు పరిచయం అవటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ ముగిస్తాం. నమస్తే. సభను అలంకరించిన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు
సెక్రటరీ కరెస్పాండెంట్ బుచ్చి చౌదరి గారు, అలానే పూజ్యులు డాక్టర్ సురేంద్రబాబు గారు, అలానే మా గురువర్యులు తెలుగు మాస్టర్, అప్పట్లో మాకు బాగా తెలుగు చెప్పినటువంటి సార్. ఇప్పుడు మాట్లాడుతుంటే వైబ్రేషన్స్ ఒక రకంగా ఆ రోజు గుర్తొస్తున్నాయి. గోపిచంద్ స్వామి గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు గౌరవనీయులు. సో అందరికీ నమస్కారాలు. ఇచ్చేసినటువంటి అందరూ కూడా మీరు యాక్చువల్గా స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ని వెల్ సెటిల్డ్ లైఫ్లో ఉన్నారు కాబట్టి మీకు ఆశీస్సులు శుభాశీస్సులు తెలియజేస్తూ, టైం చాలా ఎక్కువైంది కాబట్టి 3 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్, మీరు ఫోన్ చేసినప్పుడు చాలా బిజీగా ఉన్నాం. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు జనరల్గా. కానీ మీకు మాకు అంటే మీ బ్యాచ్కి నాకు చాలా అవినాభాసం. చాలా ది ఫస్ట్ బ్యాచ్ దెన్ వేర్ ఐ షోన్ మై టాలెంట్ అండ్ ఆల్ స్కిల్స్ అండ్ ఫైనలీ ది గ్రేట్ పోస్ట్ సురేంద్రబాబు గారు. అది గర్వంగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ బట్ ఆల్సో ఈ గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరిని అడిగిన నగరంలో ఒక వ్యక్తి పేరే చెప్తారు. ఫస్ట్లో నేను చదువుకున్నప్పుడు నంగేగడ్డ కోటేశ్వరరావు గారు ఉండేవారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు అన్నారు. ఆయన కనుక అలాంటి దూరంలో కనిపిస్తే స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ దూరం వెళ్ళిపోయేవాడు. అంత భయం భక్తి ఉండేది అప్పట్లో ఆ ప్రిన్సిపాల్ సమక్షంలో. వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ పంక్చువాలిటీ, టైం పంక్చువాలిటీ. ఆ రెండో వ్యక్తి ఆ ప్లేస్ని ఆక్రమించారేమో అనిపించింది నాకు సురేంద్రబాబు గారు. నేను సురేంద్రబాబు సమక్షంలో చేసినప్పుడు ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను జనరల్గా అన్ని సభల్లోనూ. మనకి ఆ టైంలో రెండే ఆయనలో ఉన్నటువంటి అడ్మిన్ స్కిల్ చాలా మంచి టీచర్. ఒక కాన్సెప్ట్ని చెప్పాలి అంటే మనకి రకరకాల లెక్చరర్స్ అందరూ ఉన్నారు. మీరు అందరూ కాన్సెప్ట్ చెప్పాలంటే రకరకాలుగా చెప్పేస్తాం, టైం అయిపోతుందా లేదా అని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. కానీ క్వశ్చన్ టు ఆన్సర్ ఆ విధంగా ఉంటుంది ఆయన యొక్క స్కిల్స్. ఐ లర్న్ మచ్ నాలెడ్జ్ ఫ్రమ్ హిమ్. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దిస్ వర్డ్. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, గౌరవనీయులు కరెస్పాండెంట్ గారు బుచ్చి చౌదరి గారు, మీకు ఇక్కడ కరెస్పాండెంట్. నాకు రేపర్లో ఉన్నప్పుడు ఆయన ఒక ప్లేయర్. ఆయన ఐ యూస్ టు ప్లే విత్ హిమ్ షటిల్ బ్యాడ్మింటన్. ఆయన ఆడుతూ ఉంటే ఎంత మంచి పేరుంది ఆయనకి. అంటే ఆయన పోవటం కాదంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ఆయనను వలి గారిని ఒక జిమ్నాస్టిక్ ప్లేయర్ లాగా ఉండేవాడు. వాళ్ళ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎంటైర్ రేపల్ కానీ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళొచ్చారు. బహుశా గారు చాలా అద్భుతంగా ఆడతారు, మంచి ప్లేయర్ ఆయన. ఆ చదువు ఉంది నాకు బుచ్చి చౌదరి గారితో. దైవికంగా ఆయన కరెస్పాండెంట్ అవడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ రెండు అనుభవాలు. ఇక మూడో పాయింట్కి వస్తే, నేను ఇక్కడ పీజీ డిపార్ట్మెంట్కి వచ్చే ముందు నేను మధ్యప్రదేశ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు దెన్ స్టూడెంట్స్ అందరూ కూడా నేను రకరకాల స్టేట్స్ నుండి ఉండేవాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కేరళైట్స్ ఉండేవాడు, తమిళియన్స్, అలానే కొరియన్స్ ఉండేవాడు, సౌత్ కొరియా, అలానే నేపాలీస్ ఉండేవాడు ఎక్కువ స్టూడెంట్స్. ఎంఎస్సీ చేశాడు. దట్ వాస్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దెన్ ఉన్నప్పుడు యాక్చువల్గా నేను చదివిందే తెలుగు మీడియం. దరిద్రం ఎందుకంటున్నానంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత సైన్స్ చెప్పాలంటే తెలుగు మీడియం ఉపయోగపడదు కదా. మాతృభాష మనం చాలా ఇష్టమైనటువంటి భాష, అమ్మతో సమానం. కానీ అక్కడ ఐ హ్యావ్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్. మన అక్కడ స్పోకెన్ రాదు కదా. ఎలా అంటే ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ బ్యాచ్ మీరు అదే వీఆర్ ఆల్ సేయింగ్ ది సేమ్ వర్డ్స్ మీరు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఎవ్రీడే లైబ్రరీ ఒక డిక్షనరీ పెట్టుకోవడం, జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్పుకోవడం. నాకు అప్పుడు భోపాల్లో ఉన్నప్పుడు మంచి నేమ్ వచ్చింది. స్పెక్ట్రోస్కోపీ చెప్పేవాడు ఎవరు లేడు అప్పట్లో. నాకు 1 అవర్కి 2,500 ఇచ్చేవాడు పేమెంట్. అలానే తెలుగు అన్నప్పుడు డీజీపీ ఉండేవాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన రికగ్నైజ్ చేశారు మన టాలెంట్ని. సరే అలా వచ్చింది. దెన్ ఐ వాజ్ ఇన్వైటెడ్ బై ఆనరబుల్ సురేంద్రబాబు గారు. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు నగరం. దెన్ ప్రౌడ్లీ దెన్ ఐ వర్క్డ్ విత్ యూ అండ్ దెన్ లాట్ ఆఫ్ ప్లెజర్. చాలా హ్యాపీ. Then eventually I got an opportunity from BEC, Bharat Engineering College. Then I went there and I worked as a assistant professor. Then fortunately I got an abroad. Mali abroad వెళ్ళిపోయాను. ఎప్పటికప్పుడు స్ట్రగుల్ అనమాట. అబ్రాడ్ వెళ్ళేటప్పుడు 106 మంది మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ టైప్ ఫ్యాకల్టీ టైప్. దెన్ ఐ వెంట్ టు ఢిల్లీ వెళ్ళినప్పుడు డెమో ఇవ్వాలి. వాడిని అసలు మామూలుగా వాడికి ఒక షో చేశారనమాట. షో అంటే ఇన్ సెన్స్ సబ్జెక్ట్ వాడు రకరకాల మెథడాలజీస్ ఉంటాయి దానిలో రీసెర్చ్ చేసి వాళ్ళని ఎలా మెప్పించాలి అవన్నీ వెంటనే
సో నేను మొదటి 6లో ఒకటిగా వచ్చాను. వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను రిక్రూట్ అయిపోయాను. వెంటనే లిబియా అయిపోయాను. లిబియాలో జస్ట్ మెటీరియల్ సీ అనమాట. అక్కడ నుంచి వెరీ బిగ్ యూనివర్సిటీ, 7th ఏప్రిల్ యూనివర్సిటీ అంటారు అక్కడ. ఆ రోజు జరిగినటువంటి వరల్డ్ వార్ జరిగినటువంటి డేట్తో ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ నుంచి నా యొక్క రీసెర్చ్ యాక్టివిటీస్ రియల్గా స్టార్ట్ అయ్యాయి. దెన్ హౌ టు రైట్ లిటరేచర్, ఎలా రాయాలి లిటరేచర్ అనేది చాలా వరకు ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేస్తే బై గాడ్ గ్రేస్ నేను టెక్స్ట్ బుక్ జర్నల్ పబ్లికేషన్స్ మీకు అపీర్ అవుతాయి. ఈవెన్ అమెజాన్లో కూడా నా టెక్స్ట్ బుక్ ఉంది. సో అది ఒక మార్కబుల్ ఇష్యూస్ అన్నమాట. ఇవన్నిటి కూడా మూలాధారణం బ్యాక్గ్రౌండ్. నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకుంటాను చెప్పినప్పుడు మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారండి. ఇప్పుడు అసలు అది లేదు సార్. మోరల్ వాల్యూస్ ఉన్నాయా, ఎథికల్ ఎడ్యుకేషన్ ఉందంటే లేనే లేదు. ఇప్పుడు నాకే భయం వేస్తుంది. నీకేం కావాలి, ఇప్పుడు పాఠం కావాలి పిల్లవాడికి, వెంటనే మనం బయటకు వచ్చేయాలంతే. వాడి యొక్క శ్రేయస్సు మనకు అక్కర్లా. లెసన్ చెప్పామా వచ్చేసామా అంతే. వాడి కర్మ వాడు ఎట్లా అనిపిస్తే అనిపించింది. అయితే అప్పుడు ఎథిక్స్ ఉండేవి, రెస్పెక్ట్ ఉండేది. ఇంతవరకు జాయిన్ అయ్యామంటే బికాస్ ఆఫ్ మాకు చెప్పినటువంటి గురువులు కానీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ మంచి మాటలు కానీ అవి షేర్ చేసుకోవడానికి నేను ఎంత దూరం వచ్చాను. ఇది పాయింట్ నెంబర్ 2. రెండవది, మీ బ్యాచ్లో నేను వచ్చిన తర్వాత దాదాపు 24 మెంబర్స్ అప్పట్లో ఉండేవారు. ప్రతి స్టెప్ కనుక సురేంద్ర బాబు గారి హస్తం ఉంటుంది. మీకు తెలియదు కాదు. ఇక్కడ నుంచి గెస్ట్ లెక్చర్లు పిలిపించడం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి అనేది తప్పని పడేవాడు ఆయన. ఆయనలో ఉన్న ఒక ఆభరణం ఏంటంటే, ఎప్పుడైతే మీరు సురేంద్ర బాబు గారు కోపపడడం చూసారు, మీరు అసలు కోపగించడం ఏమన్నా కోపగించడం పెద్ద పెద్దగా అరవడం చూసారు అసలు నెవర్. అసలు ఒక అడ్మిన్కి ఉండాల్సినటువంటి ఒక మంచి ఆభరణం అనమాట. అది వరం, అది దేవుడి వరం. మన బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క ఆస్పెక్ట్లో. ఆయన నవ్వుతూనే ఉంటాడు. ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా డీల్ చేస్తాడు చక్కగా నీట్గా. అది ఎలా చేస్తాడు, స్మార్ట్ వేలే చేస్తాడు, నాట్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తాడన్న. అవి నేర్చుకోవాలి మీరు. అవి మనందరం కూడా నేర్చుకోవాలి. ఇక రెండోది, ఒక ఫ్యాకల్టీగా వస్తే దెన్ ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ టు ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ వైజ్. నేను అబ్వియస్లీ 3 మెంబర్స్ ఉండేవాడు. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది బాగా. నేను శ్రవంతిని దెయ్యం అని పిలుస్తుండేవాడిని. నిక్నేమ్ చాలా ముద్దు పేరు. ఆ అమ్మాయినే ఎక్కువ కోపడి ఉంటాను నేను బహుశా. ఎందుకంటే లక్ష్మీ పార్వతి వెరీ స్మార్ట్. తప్పు చేసినా సరే చక్కగా నీట్గా పొదిగ్గా చక్కగా ఉంటుంది. వెరీ ఒబిడియంట్. 3 పిల్లలు కూడా, వెరీగా కూడా చాలా ఒబిడియంట్. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది చూస్తుంటే మిమ్మల్ని నాకు చాలా చాలా ఆనందం ఉంది. ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ఎంతో తారతమ్యం ఉంది. సో ఐ అచీవ్డ్ సంథింగ్ అనేటువంటిది తెలుసు ఒక ఫ్యాకల్టీగా, ఒక టీచర్. 3 ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఏక్యూ, ఫస్ట్ ఎయిమ్ ఉండాలి, రెండోది అచీవ్మెంట్ ఉండాలి, తర్వాత యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఎప్పుడైతే మీకు గర్వం వచ్చిందో, ఎయిమ్ అందరికీ ఉంటుంది. మ్యాన్ ఇస్ బండిల్ ఆఫ్ వాంట్స్ అండి. అందరికి కోరికలు పుట్టాలి. ఇది కాబట్టి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, నెక్స్ట్ ప్యాకేజ్ 27 lakhs 30 lakhs అని చెప్తూ ఉంటాం. బట్ ద వే విచ్ యు ఆర్ స్పీకింగ్ టు ద సొసైటీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. స్టూడెంట్ అనేవాడు ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తాడు మంచితనం అనేటువంటి. రెండవది, అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత మీరు యాటిట్యూడ్లో మాత్రం డెఫినెట్గా చేంజెస్ తీసుకురాకపోతే మీరు సస్టైనబిలిటీ ఉన్నట్టే సొసైటీలో. ఎన్నో సాధిస్తాం, కానీ గర్వం మాత్రం రానివ్వండి దయచేసి. మీరు ఎంతో ఎదిగుండొచ్చు, గర్వం వద్దు. అసలు గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలి. మన టీచర్ వస్తున్నప్పుడు అనుకువగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనల్ని చూసి మన టీచర్స్ గర్వపడాలి. నేను వెరీ పొలైట్ అండి. నేను ఇప్పుడు సార్ వస్తున్నారు, మా సార్స్ వస్తున్నారంటే వెరీ హంబల్. నన్ను అందుకని బాగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. కారణం ఏంటంటే నేను హంబల్గా ఉంటానని నేను చెప్పడం కాదండి, డిఫాల్ట్ అది. జస్ట్ లైక్ మనకంటూ మనం వచ్చేయాలి. ఇప్పుడు పాప కెనడాలో చేస్తున్నాము, సో అండ్ సో కంట్రీలో చేస్తున్నారంటే అది ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు కొన్ని మంచి పొజిషన్లో ఉండొచ్చు. అది ఒక టీచర్గా చాలా గర్వంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరూ చూస్తున్నందుకు చాలా రోజుల తర్వాత. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఫీలింగ్ లిటిల్ బిట్ అన్హ్యాపీ ఆల్సో, బట్ ఐ కుడ్ నాట్ మీట్ ఆల్ ది మెంబర్స్. 24 మెంబర్స్ పాస్ అయ్యాయి. ఉంటే చాలా సంతోషం వేసేది. మీకు చాలా సంవత్సరాల తర్వాత కలవాలి, సురేంద్ర బాబు గారిని చూడాలి, మిమ్మల్ని అందరూ ఒకసారి చూడాలన్న ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. ఎట్ ప్రెసెంట్ నేను బెంగళూరులో ఉంటున్నాను. ఓన్ ఇన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, నీట్ అండ్ జేఈ కోచింగ్ సెంటర్. సో లాస్ట్ ఇయర్ ఆల్సో వెరీ గుడ్ రిజల్ట్స్ we achieved. So 681 out of 720 marks. Bagalkot
స్టూడెంట్కి స్టేట్ లెవెల్లో ర్యాంక్ కూడా వచ్చింది, డైరెక్ట్ స్టూడెంట్. సో ఐ టర్న్ ఇంటూ కాంపిటేటివ్. నేను ఇప్పుడు కాంపిటేటివ్ లెవెల్కి వెళ్ళిపోయాను. అంటే పిట్టు ఓరియంటెడ్ ఇక వాడి నిద్రలు లేపినా సరే మనం రెడీ ఉండాలి, ఎప్పుడు మనం పుస్తకాలు తీసి చదువుతూనే ఉండాలి. ఇంకా సంవత్సరం పెరుగుతున్న కొద్దీ కూడా ఈ షుగర్లో పీపుల్ కామన్ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు మనకి. సో వాటిని అవాయిడ్ చేయడానికి కొద్దిగా సింపుల్ వే, కొద్దిగా స్టిక్ ఆన్ అవ్వాలి, లైఫ్ స్టిక్ అవ్వాలి అనేటువంటిది. పవన్ చంద్రరావు నీ బ్రదర్ అనుకుంటాను అప్పుడు, రైట్. సో చాలా చాలా సంతోషం, అందరూ గ్యాదరింగ్ అయ్యి అది రీయూనియన్ ఎవరు పెట్టారు కానీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. మొత్తానికి ఎవరు ఇనిషియేట్ చేశారు అనేటువంటిది ఉండాలి. ఒక కాలేజీ అట్మాస్ఫియర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వెరీ మచ్ ఇన్స్పిరేషనల్ ఇష్యూస్ అన్నమాట. సో అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్. అందరికీ రకరకాల పొజిషన్స్ ఉన్నారు. బీ ఇన్ టచ్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో ఎవరో తెలియదు. కరోనాకు ముందు, కరోనా తర్వాత ఇవాళ ఉంటామో రేపు ఏ వార్త వినాలో తెలియని పరిస్థితి. ఆ నలుగురు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఆ నలుగురు కావాలి ఎప్పుడైనా సరే. ఆ నలుగురు మనం ఒక సాచురేషన్ పొజిషన్ రావాల్సింది. పర్సన్ డెస్టినీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అగ్రీ మనం చేయాలి. రెండవది, నెగిటివ్స్ ఉన్నా సరే, ఫ్లక్చువేషన్స్ ఉన్నా సరే లైఫ్లో డిప్రెషన్లో దయచేసి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ అనేది ఉండేది. అరే రాజశేఖర్ రెడ్డి రా కూడా డైరెక్ట్ అయిపోయాడా, నేను అవ్వలేకపోయాను రా. నో, నీకు ఒక రోజు వస్తుంది, నువ్వు దానికి హార్డ్ వర్క్ చేయండి. లేదంటే నీకంటూ నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వైల్ ఎంటరింగ్ ఎనీ రూమ్, వైల్ టాకింగ్ టు ఎనీ పర్సన్, కాన్ఫిడెన్స్ అది ఎప్పుడైతే లూజ్ అవుతారో మీ అందరికి మీరే గుండె తీసుకున్నట్లే. మీరు అసలు తక్కువ కాదు, 10 మందికి వెళ్ళింటారు. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఆల్ ఈక్వల్. మనం ఉపయోగించుకునే విధానమే డిఫరెంట్. అదే నేను చెప్తుంటాను నా స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేసేటప్పుడు. వాడు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అఫ్కోర్స్ వాడు ఇంటర్మీడియట్ పిల్లలు కాబట్టి చాలా కష్టంగా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు పిల్లలు. వాడు డాడీ ఏమో, మమ్మీ ఏమో మినిస్టర్స్, ఎంపీలు లేదంటే ఎస్పీలు వీళ్ళందరూ చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా పిల్లోడిని ఐఏఎస్ చేయాలి, లేదా డాక్టర్ చేసేయాలి, ఇంజనీర్ చేయాలి. ఇదే తప్పన దౌర్భాగ్యమైన విషయం. అందరికీ ఎలా వస్తుందండి? అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ నిలబడి ఏం చేయాలి సొసైటీలో? కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నా సరే అక్కడ రికగ్నిషన్ అనేది ఉండాలి. మనం గుర్తుపెట్టుకోండి, మనకంటూ ఒక మార్క్ ఉండాలి, మనకంటూ ఒక స్టాంప్ ఉండాలంటే. దట్స్ ఆల్. ఇప్పుడు నగరం మొత్తం, ఒక చిన్న ఎగ్జాంపుల్, నగరం మొత్తం మీరు 77 సంవత్సరాల బట్టి చూస్తున్నప్పుడు సురేంద్రబాబు గారు అంటుంటాం. ఆయన కామ్గా ఉండి ఆ పేరు వస్తుందండి. జనరల్గా ఎంతో వర్క్ చేయబట్టి మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. ఎస్ఆర్నో ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎంత డెడికేటివ్గా వర్క్ చేస్తుంటారు. ఎవరైనా సరే ఆ పేరు వరకు రావాలి అంటే బిహైండ్ చాలా వర్క్ చేస్తేనే ఆ నేమ్ వస్తుంది. కాబట్టి నేను వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫైనల్లీ, ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. ఎప్పుడు కూడా మీ యొక్క జీవన ప్రయాణంలో హడ్డిల్స్ ఉంటాయండి, ఫ్యామిలీతో ఉంటాయి. అఫ్కోర్స్ మీరు అందరూ మ్యారేజ్ అయిపోయినాయా లేదా? మరి ఎప్పుడు చెప్పలేదు నాకు. మరి అందరికీ సారదే అంటారు, మీ గురించి చెప్పారు కానీ మ్యారీడా, అన్మ్యారీడా, బ్లెస్డా కాదా ఏం చెప్పకుండా మీరు ఇంట్రడక్షన్ వదిలేస్తారు. నేను చాలా వినాలని వచ్చాము. సరే ఎనీహౌ, కాబట్టి ఇలాంటి ప్రయాణంలో చాలా అడ్జెక్ట్స్ వస్తాయి. వాటన్నింటినీ కూడా చాలా స్మూత్గా బీ పాజిటివ్. మనం చాలా మనకుంది దమ్ము, ధైర్యం అనేటువంటిది మనం ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి గుర్తుపెట్టుకోండి. లైఫ్ అచీవ్మెంట్ ఎప్పటికీ ఉంటుంది. ఈవెన్ 60 ఇయర్స్లో కూడా, 70 ఇయర్స్లో కూడా ఇంకా సాధించాలనే తపన. దట్స్ ఇట్. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఐఎమ్ బీయింగ్ ఇన్వైటెడ్ బై యూ పీపుల్, cordial invitations, for which I am so thankful and blessing you all. So once again, heartfelt respects to all the dignitaries who are sitting here, and I am really proud. చాలా గర్వంగా ఉన్నాను. నేను ప్రతి మెట్టు కూడా Thank you so much, Mohan sir, for your inspirational words. అందరికీ నమస్కారం. గోపికల స్వామి గారు, ప్రజెంట్ ప్రిన్సిపల్ అనగానే కృష్ణ గారు, మా ఓల్డ్ ఎంఎస్సి లెక్చరర్ మంచి పొజిషన్లో ఉన్న మోహన్ రావు గారు, డియర్ స్టూడెంట్స్, నాకు ఇప్పుడు మిమ్మల్ని స్టూడెంట్స్ అనుకోవడం ఇన్ గుడ్ పొజిషన్ ఈక్వల్ టు అస్. చాలా సంతోషం. నేను మిమ్మల్ని అందరినీ చూద్దామని నా హెల్త్ బాగోపోయిన వచ్చి నేను సెక్రటరీ గారితో అయితే రాలేదని
అలాగే ఈ ఎంఎస్సి పెట్టడానికి ప్రధాన కారణం వేమూరి సుబ్బారావు గారు. ఆ టార్చ్ ఆయన క్యారీ చేశారు. తర్వాత ఉమావరమూర్తి గారు వీళ్ళందరూ కూడా సజెషన్స్ ఇచ్చేవాడు పెద్దానికి. లక్కీగా నాకేంటంటే కొంత అనుబంధం ఉండేది ఎవరితో, ఎస్ఆర్కే ప్రసాద్ గారితో. ఆయన చెప్పినట్టు మా బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ఆయన ఒకటే అడిగాడు, ఆనెస్ట్గా ఉండి కాలేజీ నడపడానికి నాకు మనిషి కావాలయ్యా అని లక్ష్మణ్ గారు ఆయన అన్నారు. నాకు తెలిసినంత వరకు మా స్టూడెంట్ అయితే నేను పేరు చెప్పగలండి అని బుచ్చి చౌదరి గారి పేరు చెప్పాను. నా మాట ఇది కాకుండా ఆయన ఎంతో గొప్పగా చేశారు. ఆయన పర్సనల్ మనీ కూడా పెట్టి ఇవాళ ఈ కాలేజీని స్థితి తీసుకొచ్చారు. మనకి అర్థం కాదు ఏంటి ఎంత పెడుతున్నారు ఆయన అనుకోవచ్చు. ఎవరు ఇవాళ ₹1 తీరు. అలాంటిది ఆయన పర్సనల్గా ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఇవ్వచ్చు గవర్నమెంట్ మనం తిప్పి. ఎవరు పెడతారు ఇవాళ? ఒక 10 లక్షలు పెట్టమంటే వాళ్ళని పెడతారా? లేదు. అలాంటిది ఆయన 70 లక్షలు పెట్టి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడానికి తేటం తెచ్చిన రోసాలు కానీ ఏయన్నా అది నిర్వర్తించడం కూడా చాలా కష్టమైన పని. ఆయన ఇక్కడ ఇంటర్మీడియట్ స్ట్రెంగ్త్ కోసం ఏ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అవస్థ పడ్డాడు. ఆయన ఆ పని కూడా ఆయనే చేస్తున్నాడు. ప్రిన్సిపల్ పని చేస్తుంటాడు, ఆఫీస్ వాళ్ళ పని ఆయనే చేస్తున్నాడు. అది చేసి ఆయన నేను ఉండనంటాడు. ఉండనంటే అడుగుతుంది అలవాటు చేసినాక ఇప్పుడు మేడం గారు నాతో టచ్లో ఉంటారు. రాజశ్రీ రామకృష్ణ గారి కోడలు, ఎస్ఆర్కే గారి భార్య, ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనితా మేడం. వాళ్ళకి అదే అన్నారు. వాళ్ళు ఎట్టగొట్టగా సార్కి చెప్పండి, మీరు ఒక్క 2 ఏళ్ళు ఉండమనండి ఆయన్ని, చూద్దాం ఓ మనిషిని మంచి ఆయన. అది పరిస్థితి. ఎందుకంటే జనరల్గా మనం చాలామందిని చూస్తుంటాం, ఎక్కడ చిన్న కాలేజీల్లో ఉంటే వాళ్ళు తినటానికే సరిపోతుంటాయి. ఇప్పుడు వాడు ఏంటంటే ₹1,00,00,000 తెస్తే అందులో ఒక 20 లక్షలు తింటున్నారు. ఆ పరిస్థితిలో ఉన్నాయి చాలా కాలేజీలు. మన కాలేజీలో ₹1 కూడా పేద ప్రజలు లేకుండా నడుపుతున్నారు. అది ఆయన్ని మేమందరం కూడా బాబును ఉండు అని బతిమాలడానికి కారణం. రెండవది పాప ఆయన పర్సనల్ పనులు కూడా మానుకుని ఆయన 100 ఎకరాల వ్యవసాయం ఉంది, అది కూడా మానుకుని రోజు వస్తున్నారు. నేను అదే ప్రిన్సిపల్ గారికి చెబుతున్నా, ఏంటంటే ఒక సెమినార్ జరిగినా ఆయనే రావాలి, సాధ్యమైనంత వరకు ఆయనకి ఆ రిలీఫ్ ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వటం అది ఒక్కటి చెయ్యాలి. కానీ నాకు చాలా సంతోషం, ఇక్కడ మీరు అంతా మంచి పొజిషన్స్లో ఉన్నారు, మీరు ఎవరు పట్టించుకోవట్లే కాలేజీ. ఇప్పుడు ఆయన మాట్లాడకుండా కూర్చున్నాం. గుంటూరులో ఒక మంచి ల్యాబ్ పెట్టాడు, అన్నీ ఉన్నాయి. నాకెట్లా అంటే నా దగ్గర 6 PhD చేశారు. ఆ చేసిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి వర్క్ చేసుకెళ్ళారు. అవునా? వాళ్ళు చెబుతున్నారు అయిపోయింది, ఆల్రెడీ డాక్టరేట్ అవార్డు అయిపోయింది. వాళ్ళు చెబుతున్నారు మీ స్టూడెంటే బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాడంటే. స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉంటే ఎవరికైనా ఆనందమే కదా, అవునా? అట్లా మీరు వాళ్ళని పట్టుబట్టి వాళ్ళు కలవడం అనేది కూడా చాలా గొప్ప. ఇది అది ఎంతమందికి ఉంటుంది? వాళ్ళ ఎంతో దూరం నుంచి వచ్చారు, చాలా సంతోషం. మోహన్ రావు రాత్రి ఫోన్ చేసి నేను బెంగళూరు నుంచి బయలుదేరుతున్నాను అన్నాడు. సరే నేను చూసినట్టుంటుంది, నేను అందరినీ చూసినట్టుంటుందని. నా హెల్త్ బాగోదు, డాక్టర్ అయితే వద్దు కాలమాటలు మీరు పెద్దాక అయినా వెళ్దాంలే, ముసలాళ్ళు అయిపోయాక మేము 75 ఏళ్ళకి వచ్చేసాము. ఇక అందువల్ల మెల్లిగా వచ్చాను. ఇప్పుడు మీరు అందరూ కూడా కాలేజీని దృష్టిలో పెట్టుకుని ఏదన్నా అవసరం అనుకుంటే అప్పుడప్పుడు వచ్చి గెస్ట్ లెక్చర్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి చేయండి. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మనకు వచ్చి ఇంటర్వ్యూ చేసి తీసుకెళ్తున్నారు, చాలా బాగానే. కాకపోతే ఇప్పుడు చేరేవాళ్ళు లేరు మన దగ్గర, ఎందుకంటే పొజిషన్స్ బాగానే వస్తున్నాయి కాబట్టి జాయిన్ అయిపోతున్నారు. చాలా సంతోషం. ఓ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేయడానికి మాకు చాలా డిఫికల్టీస్ ఉన్నాయి ఇక్కడ. పాప ఆయన అవస్థలు ఏవో పడుతున్నాడు. సరైన స్టాఫ్ దొరకటాల, క్వాలిటీ స్టాఫ్ ఇవాళ దొరకటాల. రెండవది కంప్యూటర్స్ చాలా డెవలప్ అవుతుంది కదా, MCA కూడా ఈ సంవత్సరం పెడుతున్నారు. పెట్టేదానికి మాకు వచ్చింది ఏంటంటే రిమోట్ అయ్యింది ప్లేసు, దాంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. మనకి అన్ని లెవెల్లో మనుషులు ఉంటారు పైన, కానీ ఇక్కడే సరైనటువంటి స్టాఫ్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేసి బుచ్చి గారికి చెప్పండి, అవునా? మనకి మన ఆఫీస్ కానీ ఇప్పుడు అమరేష్ రెడ్డి గారు చూస్తారు, చాలామందికి మనమే ఆదర్శం. ఎందుకంటే ఆయన అనుభవం కానీ అన్నీ ఉపయోగపడుతున్నాయి. ఏదో మా వీలున్నంత వరకు ఆయన చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఏదన్నా సజెస్ట్ చేయండి, కాలేజీ డెవలప్మెంట్కి ఏదైనా ఉపయోగపడుతున్నప్పుడు సజెస్ట్ చేయండి. మీరు బుచ్చి గారి నెంబర్ను అది వేసుకుని సెక్రటరీ గారికి ఒక లెటర్ అయితే ఆయన చూస్తారు, అవునా? చాలా సంతోషం. మీరు అందరూ వచ్చి
మా అందరినీ కూడా ఇవాళ చూడటము మేము మిమ్మల్ని చూడటము చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చిన్న ఇది చెప్పాలండి, నేను మర్చిపోయాను. ఎన్ఆర్ఐ రమాదేవి గారని మా వదిలి ఇక్కడ వచ్చేళ్ళకి కంప్యూటర్ డిపార్ట్మెంట్ చాలా అంటే సార్ని తక్కువ చేసి మాట్లాడతారు కాదు. కంప్యూటర్స్ కానీ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. స్ట్రెంత్ పెంచాలన్నప్పుడు ఏం చేయాలి? నేనైతే ఎవరైనా అడగను సార్. ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టినా కూడా ఫైనాన్స్ గురించి మాట్లాడాలి. ఎవరన్నా వచ్చి మోటివేషన్ క్లాసెస్ కానీ ఇట్లాంటి చేయడానైనా కానీ ఫైనాన్స్లో మాత్రం నేను అడగను. ఎందుకు అడగనంటే ఒకసారి మేము దెబ్బతిని ఉన్నాం. నేను సురేంద్రబాబు గారు అట్లాగే డాక్టర్ రామకృష్ణ గారి విగ్రహం ప్రతిష్టకి నేను అప్పుడు కొంచెం స్పీడ్లో ఉన్నానండి. నేను మొదటి నుంచి ఓల్డ్ స్టూడెంట్గా స్పీడే. ఇక్కడ గొడవ కూడా మొదట కాలేజీలో గొడవ కూడా నాదే, అది కూడా చెబుతున్నాను. ఎవరంటే ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే నా రిలేటివ్ సార్ స్టూడెంట్ దేవినేని గారితోనే గొడవ అయింది. ఆ గొడవ అవడం నేను ఇక్కడ ఇందాక మోహన్ గారు చెప్పినట్టు నాకు సీట్ లేదు. అప్పుడు 60 నెంబర్స్ అనుకుంటాను బైపీసీకి. వెయిటింగ్ లిస్ట్ 60-70 అవుతుంది. నాన్నగారు నెంబర్ నాన్నగారు డోనర్ ఇక్కడ నాకు సీట్ లేదు. చూస్తున్నాను అసలు ఆ రోజు పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులు. లేకపోతే ఫైట్ చేసి ఇప్పించాం. హాస్టల్ సీటు కోసం మళ్ళీ ఒక 5 నెంబర్స్ని పోగు చేసి మళ్ళీ హాస్టల్ సీట్ తీసుకున్నా. ఆ విధంగా ఉండేది ఆ రోజు కాలేజీ. అలా నేను రాగానే ఏం చేయాలి సార్తో మాట్లాడితే యూజీసీ గ్రాంట్స్ రావట్లా, అటానమస్ రావట్లా. నేను వచ్చే సెక్రటరీ కస్పాట్ వచ్చే టైంలో అనుకోకుండా మా వదిలి గారు యూనివర్స్ ఐడియా ఉండి ఉంటుంది మీకు, విజయవాడ హైదరాబాద్ ఈ బస్సెస్ మీద యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఆమె మా రిలేటివ్ సజువారిపాలెం ప్రసాద్కి గారి మన వెలగపూడి రామకృష్ణ గారికి కూడా చుట్టాం. అనుకోకుండా ఒకరోజు మీ కాలేజీ చూస్తాను అంటే నేను తీసుకొచ్చాను. రాగానే ఇక్కడ నా తపన చూసి, నేను గొప్ప చెప్పడం కాదండి, ఇక్కడ మా స్టూడెంట్స్కి చేయటం తపన చూసి నీకు ఏం చేయాలి కళాశాలకి ఏంటో చెప్పంటే లైబ్రరీకి బుక్స్ కానీ మన స్టోరేజ్ ఏదైనా అంత బాగా ఇదైపోయింది చదవబట్టి అని. ర్యాక్స్ కానీ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా రెగ్యులర్గా 3 lakhs వచ్చింది ఆన్ ద స్పాట్. అదే అయిపోయింది. అయిపోగా నాకు ఇక ఇవ్వడం మొదలుపెట్టిందని చెప్పి నేను వదలకుండా ఎమ్మడి పడతా మొదలుపెట్టాను. ఆ పరంపరలో మళ్ళీ నెక్స్ట్ విజిట్లో ఆ బాబుని తీసుకొచ్చాను. నెట్టగా గెట్ టుగెదర్ రోజు స్టూడెంట్స్తో స్టాఫ్తో గెట్ టుగెదర్ చేసి మీటింగ్ పెట్టాను. పెడితే నేనే మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ అతను చెప్పాను, లేచి అడుగు ఏం కావాలని నేను చెబుతాను. ఆమెకి నువ్వు అడగాల్సిన అడుగు అంటే సజ్జా శ్రీనివాస్ కంప్యూటర్స్ కావాలండి, చాలా ఇబ్బందికరంగా ఉందండి అంటే ఆ రోజు నేను మాస్టర్ అనుకున్న 5-10 lakhs ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. దగ్గర 30 lakhs ఇచ్చిందండి ఆన్ ద స్పాట్. చెక్ చేసి ల్యాబ్ రూపురేఖలు మొత్తం అంటే ఇప్పుడు టైం లేదనుకుంటాను, చూస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ సండే కూడా అయింది. దగ్గర 50 కంప్యూటర్స్ ప్లస్ అమలేష్ రెడ్డి వీళ్ళందరూ దీంతో మనకి వేరే గవర్నమెంట్లో కూడా ప్రోత్సాహ దీంట్లో ఒక 20-30 వచ్చాయి. కంప్యూటర్స్ మంచి స్ట్రెంత్ అయింది. అట్లా వచ్చిన నేను ఓల్డ్ స్టూడెంట్గా మిమ్మల్ని అడగదలుచుకోలేదు. ఇట్లా డోనర్స్ ఎవరైనా ఉంటే మీరేమైనా టచ్ చేసి ఉంటే మాస్టర్ చెప్తే నేను వెళ్ళి కలవటం కాలేజీ కోసం చేస్తాను. అలాగే ఇక ముందు కూడా మాస్టర్ అన్నట్టు నాకు చేతనంతవరకు 6 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో నాకు తోటి ఇన్వెస్టింగ్ విపరీతంగా ఇబ్బందికరంగా ఉంది. ఒక టైంలో మాట్లాడకపోతున్నాను. కానీ ఇప్పుడు కాలేజీ వదిలితే మాస్టర్ అన్నట్టు ఇప్పుడు కాలేజీ గోపిచంద్ర గారు కూడా అన్నారు, వీళ్ళందరూ గురువులు వదిలితే ఎట్టాగని నా ఇబ్బందులు నాకు ఉంది. కానీ గురువులు చెప్పారు కాబట్టి సాధ్యమైనంతవరకు నాకు ముఖ్యంగా మాస్టర్ అంతా సపోర్ట్గా ఉంటారు. పైన అంటే గొప్ప చూడడం కాదు, అమరీష్
ఫ్యాకల్టీ ఒక రకంగా అప్పుడు కన్నా ఎక్కువగా చిన్న చిన్న ఉంటాయి. మ్యాథ్స్ కన్నా ఇసుకుంటా మ్యాథ్స్ని ఎంత చదవండి అనే చదువు ఉంది నాకు. ఎందుకంటే ఆయన అప్పటి నుంచి 75 నుంచి ప్రేమ, అప్పటి నుంచి ఇట్లాగే కంటిన్యూ అవుతున్నా. మ్యాథ్స్ నేను తీసుకొచ్చి నన్ను మోగతిలో పడేశారు, చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాగే ఇతను లేకపోతే ఒక రకంగా అలాగే మా హరికృష్ణ ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. ఫైనాన్స్గా కానీ వీళ్ళిద్దరూ నా వెనకాల ఉన్నా కాబట్టి నేను ఇవాళ ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. ఇంకా కొంతవరకు చేయగలనని నాచారికి చెబుతున్నాను. కానీ నాచారు బాధపడుతున్నారని ఉంటున్నాయి. వాళ్ళు ఉంది కార్పొరేట్ వ్యవస్థ ఒక రకంగా చెబుతున్నాను కాదండి, చెప్పాలి. యూజన్ వాళ్ళ పద్ధతి కార్పొరేట్ వ్యవస్థ అంతా మీకు తెలియజేముంది. కమ్యూనిటీస్ అందరూ వాడుకొని యూజన్ త్రో అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పరిస్థితి అదే. మనం ఎంత చేసినా రోజులో కోసం పదిహేను అనేది నా ఉద్దేశం. కానీ చదువుకున్న కాలేజీకి ఈ ఆపర్చునిటీ మిగిలిన ఎవరికి రాలేదు, నాకు వచ్చింది. నాకు చేతనంతవరకు మాస్టారు తీసుకొచ్చారు కాబట్టి మాస్టార్కి ఏ విధమైన చెడ్డ పేరు రాకుండా నేనున్నంతవరకు నా పూర్తి సహాయ సహకారాలు. ఫైనాన్స్ అంటే నాకు ఏదో మా బాబులు మంచిది కాబట్టి 70,000-80 లక్షలు పెడుతున్నాం చేస్తున్నాం, వస్తాయి. అది వేరే విషయం. ప్రేమ కాలేజీ మీద ఏదో చేయాలి మన కాలేజీ కన్నా మొదటి నుంచి చదువుకునేప్పటి నుంచి ఉండేది నాకు. ఆ దృష్టిలో సెక్రటరీ కష్టపడి రావడం జరిగింది. నాకు చేతనంత వరకు నేనున్నంత వరకు కళాశాలకి ఏ విధమైన అంటే అన్ఫార్చునేట్లీ నాకు తెలియకుండా కొంచెం జరగవచ్చు, స్టాఫ్ కానీ ఏమైనా కానీ. దానికి కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ జరిగినా ప్రిన్సిపాల్ అని కరెస్పాండెంట్ బాధ్యత, ఏ చిన్న ఇష్యూ జరిగినా అట్లా ఉంది వాళ్ళ వ్యవస్థ. ఇదివరకు అట్లా లేదు. మన చదువుకునేప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మా స్టాఫ్ కూడా చెప్పకూడదు, అంతా ఓల్డ్ స్టూడెంట్స్, దగ్గర 90% ఓల్డ్ స్టూడెంట్స్. శాలరీస్ కూడా చాలా తక్కువ. నేను వచ్చినప్పుడు 2015 వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ స్టాఫ్కి 4,000, డిగ్రీ స్టాఫ్కి 6,000, 7,000 ఏం బతుకుతారు? అలా నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇదివరకు సారు 8%, 6%, 2 years సార్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా నేను వచ్చిన దగ్గర నుంచి 10% ప్రతి సంవత్సరం 10% హైక్ చేసి స్ట్రెంత్ పెంచాను. మాకు మేనేజ్మెంట్కి వాళ్ళు రూపాయి ఆశించరు, ఏమాటిగా మాట పైన పట్టించుకోరు. కానీ రూపాయి ఆశించరు. ఇట్లాగే నేను ఆశించను. మీకు వచ్చిందల్లా మీరు స్ట్రెంత్ పెంచుకోండి, ఆటోమేటిక్గా శాలరీ జనరేట్ అవుతాయి అని మా స్టాఫ్ చూపుతున్నాను. వాళ్ళు అట్లాగే కష్టపడి చేస్తున్నారు. అంటే మీ స్టేజ్కి ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఇప్పుడు వీళ్ళు చూద్దామన్నా పిల్లలు అంత నాలెడ్జ్ అంటే తక్కువ చేయడం కాదు, మనంత ఇంట్రెస్ట్గా చదవటం ఆ పిల్లలు. ఏమైనా కావాలి వీళ్ళు కూడా ఏదో నడుపుతున్నాం అన్నట్టే ఉంది. కానీ 2 సంవత్సరాల నుంచి కంప్యూటర్స్ మీద నేను ఫోకస్ చేశాను. దగ్గరగా ఇప్పుడు దగ్గర 600 మంది కంప్యూటర్స్. ఈ ఏడు MCA కూడా పెడుతున్నాను, దగ్గర 60 members MCA. అట్లా ఈ జువాలజీ బయాలజీ కొంచెం మా బ్యాక్ వెళ్తాను. కంప్యూటర్సే ఇప్పుడు ఇది కాబట్టి మీరందరూ మీకు చేతనంత వరకు ఏదో ఫైనాన్స్గా నేను అంటలేదు. మీరు వచ్చినప్పుడు 2 రోజుల ముందు వస్తే నాకు కానీ ప్రిన్సిపల్ గారు కానీ అమరేష్ రెడ్డి గారు చెప్తే మోటివేట్ క్లాసెస్ నేను అరేంజ్ చేస్తాను. తప్పకుండా వచ్చి మీరు చక్కగా పిల్లలకి చేయాలి. అందుకన్నా నేను మీ నుంచి కోరుకునేది లేదు. మీరు అందరూ వచ్చి కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్గా వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం సార్. జనరల్గా ఒక 20 years అయిపోయింది. మేము ఒకసారి చిన్న మీటింగ్లో ఒక 5 years నుంచి అలా డిస్కస్ చేస్తాము. కానీ దానికి ఒక
అందరూ క్లాస్మేట్స్ బాయ్స్ గర్ల్స్ అందరూ పాత్ర ఉంది. అదే ఇక్కడ మేము ఫస్ట్ వీడియో అనుకున్నప్పుడు సరే అసలు ఫస్ట్ నగరం అని అంటేనే ఫస్ట్ ఒక రకమైన భయం మీన్స్ డిస్టెన్స్ దూరం గురించి పడుతున్నాను. గుంటూరు నుంచి రావాలన్నా లేదంటే హైదరాబాద్ నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా ఓకే 2-3 బస్సెస్ మారాలి, ఉండే ఫుడ్ పెట్టాలి, అలా అందరికీ ఒక అభిప్రాయం ఉంటే అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఇక అందరూ జనరల్ అయితే నార్మల్గా వెళ్తూ ఉంటే ఎక్కడికి హైదరాబాద్లో డిన్నర్కు లంచ్కు అంటే కొద్దిగా రియల్గా అయితే ఈ విషయంలో ఒకరిద్దరు స్ట్రాంగ్గా అపోజ్ కూడా చేశారు. వద్దు హైదరాబాద్లో పెట్టుకోవాలి, ఈజీ ఉంటుంది, అందరూ ఎక్కువ పెట్టుకుని సార్లు కూడా పాపం వాళ్ళు ఎక్కడికి ఉన్నారన్నారు. కానీ నేను రియల్గా నగరంలోనే కావాలి, మనం చదువుకున్న కాలేజీ కావాలి, మన సార్లందరూ వెళ్ళి నమస్కరించాలి, మనం మాట్లాడాలి సార్లు, అది ఫీల్కి వచ్చింది. ఇంకా దాని తర్వాత సరే అందరూ అనుకోని బాగా పాజిటివ్నెస్తో బాగా అందరూ ఓకే అన్నారు. తర్వాత వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఒకటి మేము కొన్ని అదే ఏదైతే లెక్చరర్స్ ఎక్కువ మంది ఉన్నారంటున్నారు కాబట్టి కొంతమంది టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళం కంపల్సరీగా సెమ్ వైజ్గా ఎంఎస్సీ అకాడమిక్ ఉంది కాబట్టి సెమ్ వైజ్గా కొంతమంది సార్స్ కూడా నేను ప్రజెంట్ ఇక్కడ జూనియర్స్ కూడా కొంతమంది చర్చలో ఉన్నారు. వాళ్ళతో కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో కానీ లేదా ల్యాబ్లో ఉన్న వాళ్ళు కానీ అది కొద్దిగా కోఆర్డినేషన్ చేసుకుంటూ సెమ్కి నా తరఫున ఒక 5 days నగరం కాలేజీకి వస్తాను. సెమ్కి సెమ్ అంటే 6 months 4 months ఉంటుంది. 5 days అది సండేస్ కానీ హాలిడేస్ కానీ లైక్ నాకు దసరా హాలిడేస్ ఉంటాయి, సమ్ హాలిడేస్ ఉంటాయి. ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్న ఒక చాప్టర్ అది చెప్పడానికి నేను కంపల్సరీగా ఇక్కడ అంగీకరిస్తున్నాను. నాతో పాటుగా ఇంకా ఎవరైనా సార్లు ఉన్నారని చెప్పేసి కొంత ఇతర కలిసి కోఆర్డినేషన్తో కలిపి వస్తాం. ల్యాబ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ల్యాబ్ సంబంధించిన స్కిల్స్ కూడా స్టూడెంట్స్కి అందించినట్టుగా వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా చెప్పి కంపల్సరీగా ఎవ్రీ టైం ఒక ఇద్దరు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని తర్వాత ఆల్రెడీ 20 years అయిపోయింది. 20 batches ఉంటాయి. ప్రతి బ్యాచ్ 30 మంది ఉన్నా కానీ ఒక 600 members ఉంటారు. మ్యాక్సిమం చిన్నగా కోఆర్డినేషన్ చేసి ప్రతి ఇయర్ ఒక ఏదో చిన్న మీట్ లాగా కలుస్తూ ఉండి చిన్నగా అలవాటు ఓకేనా చేసి ఓకే నాకు కూడా అవకాశం వస్తే ఇంకొక 2-3 years నా లైఫ్లో నేను కూడా ఏదో అక్కడ ఇక్కడ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 years పిచ్చే సోదరు లాగా ఇనిషియేషన్ తీసుకొని ఒక 2-3 years లీడ్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ టీచింగ్ ఫీల్డ్ కాబట్టి జనరల్గా నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళానంటే క్యాస్ట్ గురించి లేదంటే ఇంకోటి అవన్నీ ఉండవు, మర్చిపోతాను. ఒకటే గుర్తుపెట్టుకుంటాను, అందరూ రెడ్డే కదా, అందరూ ఈక్వల్ అనే ఫీలింగ్తోనే ఉంటాను. కాబట్టి ఎవరైనా మిస్టేక్ చేసినా వాళ్ళకి నేను చెప్తూనే ఉంటాను, సేమ్ అదే విధంగా ఉంటాను. మనీ కూడా అంత ఎక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మనీ అంటే మా స్టేట్ అనమాట వైశ్యాస్ అయితే చెప్తా కానీ కౌంటింగ్ ఆ తర్వాత మర్చిపోతాను. కాబట్టి ఎవరు అందరూ తక్కువ కాలేజీకి ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పటి నుంచి కంపల్సరీగా ఏదో రకంగా ఏమో ప్రోత్సహిస్తాం, కంపల్సరీగా దీన్ని డెవలప్ చేస్తాం. ఓకే, అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా మెయిన్గా నేను కాలేజీలో చేరడానికి కారణం సీతారామరెడ్డి సారు, పీడీ సారు. సీతారామరెడ్డి సార్ చిత్ర దగ్గరలో ఉంటూ మాది కూడా ఆవుల దగ్గర మార్చాను. వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి వెంకయ్య మాస్టర్ ఉండేవారు. ఆయన చెప్పారు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ 5 colleges ఏమున్నాయి సార్ పీజీలో ఉంటే ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకో, ఇది చాలా బాగుంటుంది, చాలా డిసిప్లిన్ కాలేజ్ అన్నారు. ఓకే, అదేవిధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా కష్టపడి చదివాము, అందరూ ఫ్రెండ్స్ లాగా బాగా చదువుకున్నాం, చాలా డిస్కషన్ చేసుకున్నాము. ఓకే, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనా, ఒకసారి అందరికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెయిన్లీ ఇన్సిడెంట్లో ఒకసారి మేము చెప్పేది లేదు. ఎవ్రీడే అప్పుడప్పుడు సాయంత్రం పూట 1 గంట కూర్చునేవాళ్ళం. సరే ఆ సార్ తీసుకునేవారు, 2 గంటలకి 1 గంట కూర్చునేదో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఓకే సార్, మోహన్ రావు సార్ ఫస్ట్ నాకు మంచి ఎనర్జీ ఇచ్చారన్నమాట. పీజీలో తక్కువ స్టాఫ్ వచ్చారు. ఒకసారి వచ్చి ఇట్లానే చిన్నగా అనుకుంటా ఒక 1 year దాకా ఉన్నారు. ఫస్ట్ ఆ సార్ వచ్చినంతసేపు మేము అందరం డమ్మీగా నార్మల్గా ఉన్నాం. సార్ వచ్చిన తర్వాత మంచి ఎనర్జీ వచ్చేసింది. తర్వాత పద్మజ మేడం, అనిల్ సార్, ఉన్నమేరు మేడం అందరూ బాగా సపోర్ట్ చేశారు, అందరూ బాగా ప్రోత్సహించారు. దీనికి నగరం కాలేజీకి మా కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉండే సార్. తెలుగు మాస్టర్ గారికి నమస్కారం సార్. హరికృష్ణ సారు హాస్టల్లో వాటిలో ఉండేవారు. సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కూడా అంతగా సార్ని అంటే మనకు మెచ్యూరిటీ ఉన్నాం కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళం కాదు. సార్ కూడా ప్రోత్సహించారు. నిన్న రవిశంకర్ కూడా వచ్చాడు. రవిశంకర్ కూడా మాట్లాడాడు. మెయిన్ కేవలం నా డిగ్రీ నా పీజీ అవ్వడానికి కారణం హరికృష్ణ సారే అన్నాడు. హరికృష్ణ సార్ ఉదయం వచ్చి లేపేవాడు, సాయంత్రం చూస్తూ ఉండేవాడు. అలా మంచిగా అందరం బాగా చదువుకున్నాం, చాలా బాగుంది. ఒక హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి అన్నీ. ఓకే, పిల్లలని తక్కువ మంది ఉన్నారు. ఓకే, గాడ్ గ్రేస్ తర్వాత కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
కానీ నాకు తెలిసినంత వరకు సర్టిఫికేషన్ అనేది ఒక ఎంట్రీ పాయింట్, జస్ట్ ఒక క్వాలిఫికేషన్ అంతే. దానికి దాడి ఉంది లైఫ్. అది ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తే ప్రతిరోజు ఛాలెంజింగ్. అది తెలుసుకొని నిలబడితే లైఫ్ ఉంది, లేకపోతే ఎన్ని సర్టిఫికేషన్ ఉన్నా లేకపోయినా లైఫ్ అనేది జస్ట్ ఎంట్రీతో ఆగిపోతుంది. అది అర్థం చేసుకుంటే లైఫ్ బాగుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా, నెక్స్ట్ జూనియర్స్ కానీ అదే టైప్ ఆఫ్ మోటివేషన్లో వర్క్ నేర్చుకుంటే లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది. అది లేకపోతే లైఫ్ లేదు. నేను ఇక్కడ పీసీ అయిపోయిన తర్వాత ఒక 2 years ల్యాబొరేటరీ సర్చ్ చేశాను. ఆ తర్వాత అరవిందో, శ్రీజీ ఫార్మా, అల్క్లైడ్ గ్రూప్స్ అట్లా డిఫరెంట్ కంపెనీస్లో చేసి తర్వాత నేను ఒక 7 years బ్యాక్ నేను ఓన్గా స్టార్ట్ చేశాను లైఫ్. ఇప్పుడు ప్రజెంట్ ఫార్మా కంపెనీ కర్ణాటక కడేచర్ ఇండస్ట్రియల్ ఏరియాని అక్కడ ఒక ఎకరాస్ తీసుకొని జిఎంబీ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేశాను. ప్రజెంట్ అయితే కంపెనీ జస్ట్ ఓపెన్ అయింది, 425 acres తోటి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చెప్పుకోవాలి. బట్ రీసెంట్లీ హీ వాస్ గివెన్ టు మీ వన్ ఆఫర్ లెటర్ ఫర్ హిస్ కంపెనీ. నేను క్లాస్ లిస్ట్ ఆమెకు ఫస్ట్ జాబ్ ఇచ్చిందే లేదు. I'm very happy for you, Purna. So now, Rajashekar, please share your experience with this college. నా మైండ్ అంతా బీమ్స్తో ఉండేది. చాలా ఎక్కువగా సో ఎక్కడో కష్టపడి చదివాను. లైఫ్ అంతా క్రికెట్ డిగ్రీ కూడా పాస్ అయ్యాను. మళ్ళీ పీజీ ఇక్కడ చదివాను. సురేంద్రబాబు గారు, కుటుంబరావు గారు సపోర్ట్ చేశాను. సో పీజీ అయిపోయిన తర్వాత స్ట్రగుల్స్ ఉంది. ఆల్మోస్ట్ పీజీలో ఉన్నాను, ల్యాబొరేటరీలో పనిచేశాను. ఎప్పుడైతే ఓపెన్గా యూపీఎస్సీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి బయటకు వచ్చినామో అదే ఫీల్ అయ్యింది. నగరంలో 5 years ఇక్కడ నేను చదివి ఉండకపోతే నా డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యాను. ఫీల్ లైక్ వింగ్స్ వచ్చింది. బొంగల్ గురుగా 5 years ఉండబట్టే నేను బటర్ఫ్లై లాగా ఇండియా మొత్తం తిరగలను. సో ఇది మాత్రం 100% రమేష్ రాసుకున్నాను. అంటే సరే రాస్తాను. హార్ట్ ఫీల్గా చెప్తున్నాను. అంటే నిన్న మా బాబు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినా కూడా ఉండాలి వాళ్ళు యాక్చువల్గా. బట్ కలవాలి అందరికీ, కాలేజీ చూడాలని. ఇంకా కాలేజీ సర్వీసెస్ ఈవెన్ ఐఐఎం విశాఖపట్నం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. నేను పీజీ అయిన తర్వాత మళ్ళీ ఎంబీఏ చేశాను. మళ్ళీ ఐఎస్పీలో డేటా డిజైన్ రిలేటెడ్ చేశాను. ఈ కాలేజీకి కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లమ్ సార్. ఇక్కడ ఇంటీరియర్ ఒకటే విషయం ఉంది. కొంచెం జాబ్ ఓరియంటెడ్గా ఎవ్రీ ఫ్రైడే యూపీఎస్సీ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎస్ఎస్సీ నోటిఫికేషన్స్ వస్తాయి. కొంచెం జాబ్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది. ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు నేను లేన్లడతో బైకింగ్ చేశాను, హైకింగ్ చేశాను. ఆర్మీ క్యాంప్లో మన కాలేజీ స్టూడెంట్స్ నాకు ఇద్దరు పరిచయం. ఈ నగరం కాలేజీ అంటే దే హ్యావ్ ట్రీటెడ్ లైక్ దర్ బ్రదర్. ఇక్కడ లేన్లడక ఆల్మోస్ట్ 5000 feet altitude, high altitude. సో ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు పాన్ ఇండియా ఉన్నారు. కానీ ఇంకా ప్రజెంట్ ఇంకా జాబ్ ఓరియంటెడ్గా కొంచెం కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇక్కడ ఇగ్నో సెంటర్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ డ్యూయల్ డిగ్రీ స్టార్ట్ చేస్తే సైన్స్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళడానికి కాంపిటీషన్గా
ఎందుకంటే ఇప్పుడు నేను మిషన్ అగ్రికల్చర్లో డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్స్పెక్షన్ సార్ వెరీ క్రూషియల్ టు నేను అగ్రికల్చర్ మార్కెటింగ్. సో ఐ కెన్ ఆఫర్ మీకు లైసెన్స్ ఇస్తే ఎక్స్పోర్ట్ చేసే లాబొరేటరీస్ కొన్ని ఉంటాయి. యూరోఫిన్ కానీ యురేకా కానీ యూఎస్ ఉంది, తర్వాత వింటా బ్యూరోగ్రేటర్స్ వీళ్ళందరికీ మేము లైసెన్స్ ఇస్తాము. వాళ్ళ ఆర్గనైజ్మెంట్ అంతా కూడా ఆప్షన్ ఉంటుంది. 5 మెంబర్స్ వరకు మేము 100% చేయగలుగుతాము. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఒక యూనిక్ హ్యాష్ ట్యాగ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఒక కామన్ కాంటాక్ట్ పెట్టండి కాలేజ్ ప్రీవియస్ స్టూడెంట్స్కి. అదొకటి ల్యాప్టాప్ ఉంది. నాకు డిగ్రీలో క్లాసులతో పాటు నా క్లాస్లో నాకు క్లాసెస్ చెప్పాడు అనమాట అజిత్ అని. ప్రాజెక్ట్ రీడర్లో ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఎస్సీ మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ శ్రీకాంత్ అని చెప్పి బిఫోర్ ఈ 3 ఎకరాలు ఉన్నాడు. కానీ ఇప్పుడు మినిస్టర్ కేసులో ఉన్నాడు. కాలేజీకి ఏదో ఒక చేయగలిగే పొజిషన్లో చాలా మంది ఉన్నారు. నా దగ్గర నుంచి చెప్తున్నారు. అంటే మన దగ్గర ఒక కామన్ పాయింట్ ఎక్కడ కనబడితే ఫ్యాకల్టీ గురించి గ్రౌండ్ గురించి మాట్లాడడం తప్పితే కాలేజీ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది కామన్ పాయింట్ ఉంటే మీకు డిస్కస్ వాట్సాప్. అది నేను పర్సనల్ రిక్వెస్ట్. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక ఐటీ టీవీ ఉంటే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రమేష్ ప్లీజ్. Sir, good afternoon. So, ఇప్పుడున్న పీజీ క్లాస్మేట్స్ everybody has taught us chemistry. సో ఇక్కడ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివాను. సో బట్ అంటే పీజీ అయిపోయాక బయటకు వచ్చాక నేను జాబ్ ఫస్ట్ 1 year ఐ వర్క్ ఇన్ అర్బిందో ఫార్మస్యూటికల్స్. సో తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి కానీ సో అక్కడ ఉన్న పొల్యూషన్కి కానీ నేను ఎక్కడ అయిపోయాను. సో నా స్ట్రెంత్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సో గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో నా ప్యాషన్ ఐ వెంట్ ఇంటూ మార్కెటింగ్. సో చాలామంది పీజీ చేస్తే ఏమనుకుంటారంటే అయితే లెక్చర్కి వెళ్ళాలి లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ చదివితే కనుక ఇండస్ట్రియల్ సైడ్కి వెళ్ళాలి అని అనుకుంటారు చాలామంది. అదే ఫిజిక్స్ చదివినా మ్యాథ్స్ చదివినా సరే మనం వెళ్తే టీచింగ్ సైడ్ వెళ్ళాలి అనే ఆపర్చునిటీ అనుకుంటారు. బట్ ఎంఎస్సీ చేసినా సరే దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చేస్తే కనుక ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ టీచింగ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఫార్మస్యూటికల్లో ఒక R&Dలో కానీ ఒక QAలో కానీ కాదు, సేల్స్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇవాళ. సో పీజీ కెమిస్ట్రీ చేసినా సరే, పీజీ ఫిజిక్స్ చేసినా సరే, సేల్స్ అంటే పర్టికులర్లీ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మనకి, స్పెక్ట్రోమెట్రీ కానీ సో నానోమెట్రీ కానీ ఇట్లాంటి టెక్నాలజీస్ ఉంటాయి. సో ఈ టెక్నాలజీని సేల్ చేయాలంటే ఒక సైన్స్ గ్రాడ్యుయేటే కావాలి. అండ్ ఈ సేల్స్లో వచ్చేసేపాటికి సాఫ్ట్వేర్ తర్వాత హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ వచ్చేసి సేల్స్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పీజీ చదివితే మనం ఓన్లీ టీచింగ్ వెళ్ళాలా లేదా ఫార్మా కంపెనీలో వర్క్ చేయాలనే కాన్సెప్ట్ అనేది ఇవాళ ఉన్న స్టూడెంట్స్కి ఇది కాదు, దీనికి బియాండ్ ఉంది అనేది స్టూడెంట్స్కి తెలియాలన్నమాట మేజర్లీ. సో పీజీ చేయడంతోనే కాకుండా ఇంకా చాలామంది రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు. సో అప్పుడు థీసిస్ చేయాలి, దెన్ యూ హావ్ టు గో ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎవ్రీడే. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ది కంట్రీస్ పీజీ చేసి ఎంఎస్సీ చేసి అండ్ దెన్ పిహెచ్డీ చేస్తే కనుక దెర్ ఆర్ సో మెనీ ఓపెనింగ్స్. సో లేదు ఎకనామికల్ స్టాటస్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఓన్లీ పీజీతో స్టాప్ చేస్తే కనుక నాట్ ఓన్లీ టీచింగ్, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, సో పీపుల్ కెన్ గెట్ ఇన్ టు అదర్ ఇండస్ట్రీస్ లైక్ సేల్స్, సెల్లింగ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్. సో దే ఆర్ పేడ్ వెరీ వెల్. సో నేను అట్లా నా ప్రొఫెషన్ చేంజ్ చేశాను. ఎంఎస్సీ చదివి టీచింగ్కి వెళ్ళలేదు, ఫార్మాకి వెళ్ళలేదు, బట్ ఐ గాట్ ఇన్ టు సేల్స్. So today I am in a very good position, heading as a zonal sales manager. So looking after both AP, Telangana and Karnataka. So every year almost we would say 10-12 people recruit chestam. So maaku resumes no, I get resumes from BTech చదివిన నుంచి వస్తాయి, సేల్స్ బీటెక్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ నుంచి చాలా మంది నుంచి మాకు రెజ్యూమ్స్ వస్తుంది. సో సార్ అట్లాగే ఈ కాలేజ్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయిన లేదు, ఎకనామికల్ స్టేటస్ లేక ఫర్దర్ చదువుకోలేదు అనుకున్నప్పుడు సో డెఫినెట్లీ అటువంటి స్టూడెంట్స్కి నా సైడ్ నుంచి నేను డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాను. వాళ్ళకి మంచి కంపెనీస్లో ఫార్మా కంపెనీస్లో సేల్స్, మార్కెటింగ్ వీటిలో వాళ్ళకి జాబ్స్ పొజిషన్ చేయగలుగుతారు. అండ్ దే పేడ్ వెరీ వెల్. ఇనిషియల్లీ దే విల్ గెట్ 15,000 to 20,000 రూపీస్ శాలరీ.
జనరల్ ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నాకు తెలిసి ఒక హార్డ్లీ 8-10,000 ఇస్తారు ఫ్రెషర్గా జాయిన్. బట్ వేరే సేల్స్ పర్టికులర్లీ ఫార్మా మార్కెటింగ్లో అయితే దే ఆర్ గెట్ 10-15,000 ఎవ్రీ ఇయర్. దే విల్ గెట్ గుడ్ ఇంక్రిమెంట్స్. వితిన్ 5 yearsలో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేస్తాడో he can go up to some 60,000-70,000. So beyond అంటే MSc చదివిన not only into pharma and teaching, there are చాలా multiple options ఉన్నాయి. So people has to opt and అదేంటంటే మనం టీచ్ చేయాలి చదువుకుని ఇప్పుడు వచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ. Thank you, Ramesh. Next segment is participation of judges. So first I invite Sridhar to participate in the change of life. Shravan, you want to speak anything? సైడ్ చూడండి. Next is Surendra Babu garu. సరే చూడండి. సరే చూడండి. చూడండి కొంచెం సార్ Next Gopi Chandra. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఒకసారి ముందుగా ధన్యవాదాలు. మొదట ఈ కార్యక్రమం ప్రపోజల్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. కానీ ఫైనల్గా యాక్చువల్గా ఇది పీజీ కంప్లీట్ అయిపోయిన 20 ఏళ్ల సందర్భంలో ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి కాలేజీలో చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. కానీ అనుకున్న క్షణం నుంచి రకరకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. సో ఇన్విటేషన్స్ ఇచ్చే దగ్గర నుంచి కూడా లాస్ట్ మినిట్ వరకు చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి చేసిన అతిథులు ఆప్యాయత అనురాగాల కోసం మనందరినీ కలవడం కోసం ఆశీర్వదించడం కోసం చాలా మిస్ అయినా కూడా సురేంద్ర బాబు గారు విజయవాడ నుంచి చేయడం
ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కళాశాల ప్రిన్సిపల్ హరికృష్ణ గారు, అలాగే అసలు పాల్గొనడంలో ప్రస్తుతం డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్న కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమం సుసంపన్నమైందని సంతోషిస్తున్నాం. తర్వాత మన ఫ్యాకల్టీ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా చెప్పడం అనేది నాకు సార్లు చెప్పారు. మోహన్ రావు గారు అని చేస్తారు. పద్మజ మేడం యూఎస్లో ఉండటం వలన మనకి ఫిజికల్గా రాలేకపోయారు. అన్నమయ్య మేడం మోహన్ రావు సార్ గారు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేసి తప్పనిసరిగా రావాల్సిందేమో అని చాలా హై వర్క్ ప్రెషర్ మన మీద ఉన్న ఆప్యాయతతో ఇంత దూరం ట్రావెల్ చేసి బెంగళూరు నుంచి రిస్క్ తీసుకుని మనతో సంతోషాన్ని పంచుకోవడానికి చేసినందుకు మోహన్ రావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కార్యక్రమం సుసంపన్నం చేయడానికి అందరూ సహకరించారు. మనమందరం లేకపోతే అసలు ఈ కార్యక్రమం విలువ ఉండదు. కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల చివరి నిమిషం కొంతమంది రాలేకపోయారు. కానీ ఇప్పుడు అంతా టెక్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వీడియోలు, ఫొటోస్ వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నాను. ఆ ఏర్పాటు శ్రీధర్ చేస్తారు. సో ఈ కార్యక్రమం సుసంపన్నం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. లంచ్ అరేంజ్మెంట్ జరిగింది, ఆల్రెడీ కాదా అయిపోయింది. అందుకని అందరూ లంచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.